హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా లాస్ట్ క్లాస్లో? ఏమైనా డౌట్స్? సో ఇవాళ క్లాస్లో ఇంకా కొన్ని ట్యాగ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇప్పటివరకు డిస్కస్ చేసిన ట్యాగ్స్ వచ్చేసి హెచ్టిఎంఎల్ ఇంట్రడక్షన్, హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ గురించి చూసాం, అండ్ హెడింగ్ ట్యాగ్స్, పారాగ్రాఫ్ ట్యాగ్స్, బ్రేక్ ట్యాగ్ అండ్ ప్రీ ట్యాగ్ అనమాట. నెక్స్ట్ ఇమేజ్ ట్యాగ్, హెచ్ఆర్, యాంకర్ ట్యాగ్, హెచ్టిఎంఎల్ కామెంట్స్ ఎలా రాస్తాము, కోడ్ని ఎలా కామెంట్స్లో పెట్టుకుంటాం అనేది చూసాం. సో ఇవాళ క్లాస్లో యాంకర్ ట్యాగ్ అండ్ డిఫరెంట్ యూసేజెస్ అనమాట, ఇంకా డిఫరెంట్ కేసెస్లో ఎక్కడ యూస్ చేస్తామని చూద్దాం. సో లాస్ట్ క్లాస్లో మనం చూసింది ఏంటంటే ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి నావిగేషన్ చూసాం. ఇవాళ క్లాస్లో ఒక పేజ్ నుంచి ఇంకో వెబ్సైట్కి వెళ్ళడం, ఒక పేజ్ నుంచి ఇంకో వెబ్సైట్కి వెళ్ళడం, అదేవిధంగా ఇమేజెస్కి లింక్ ఇవ్వడం. ఓకే, సో నౌ క్లాస్ నెంబర్ 3. సో హెచ్టిఎంఎల్. సో మీకు ఈ ఫోల్డర్ జిప్ చేసి పంపిస్తాను. మీరు ఏం చేయాలంటే దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మీరు దాంట్లో ఉండే కోడింగ్ చూడాలన్నమాట. సో హెచ్టిఎంఎల్ ఎప్పుడైనా సరే ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేసినప్పుడు హెచ్టిఎంఎల్ పేజ్ తీసుకుంటాం. సో నేను ఇప్పుడు యాంకర్ ట్యాగ్ గురించి చెప్తున్నా కాబట్టి యాంకర్.html అనేసి ఇస్తున్నాం. అంటే పేజ్ నేమ్ మీ చాయిస్ అనమాట. హోమ్ పేజ్ రాసినప్పుడు మాత్రమే ఇండెక్స్ అనేసి ఇవ్వాలి, రిమైనింగ్ పేజెస్ అన్ని మీ చాయిస్. బట్ ఎప్పుడైనా సరే పేజెస్ని సేవ్ చేసేటప్పుడు అన్ని స్మాల్ కేస్లోనే చూసుకోండి. అండ్ ఎప్పుడైనా సరే స్పేసింగ్స్ ఇవ్వద్దండి. ఏదైనా 2 words ఉన్నాయంటే స్పేసింగ్ ఇవ్వద్దు, ఐఫోన్తో డివైడ్ చేసుకోండి ఎప్పుడైనా సరే 2 words ఇచ్చినప్పుడు. ఓకే, నో ఇప్పుడు ఏదైనా సరే హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ రావాలంటే ఏమని టైప్ చేయాలి? హెచ్టిఎంఎల్ అని టైప్ చేయగానే HTML5 వస్తుంది మనకు. సో HTML5. సో నౌ HTML4. ఇప్పుడు మనం ఈ పేజ్ దేన్నైతే రిప్రజెంట్ చేస్తుందో అది మాత్రం టైటిల్లో మార్చుకోవాలి. సో యాంకర్ ట్యాగ్ కాబట్టి యాంకర్ ఎలిమెంట్ అనేసి ఇస్తున్నాం, యాంకర్ ఎలిమెంట్. సో ఇప్పుడు యాంకర్ ట్యాగ్ గురించి రాస్తున్నాం కాబట్టి ఒక హెడ్డింగ్ ఇస్తున్నా. ఈ పేజ్ ఓపెన్ చేయగానే ఇది చేస్తుంది అనేసి ఒక హెడ్డింగ్ ఇచ్చుకుంటున్నాం, యాంకర్ ఎలిమెంట్ అని రాస్తున్నా, బ్రాకెట్లో ఏ అని రాస్తున్నా. సో ఇది చూడడానికి ఎలా ఉంటుందంటే రైట్ క్లిక్, సేవ్. సో ఓపెన్ విత్ ద లైవ్ సర్వర్. చూడండి యాంకర్ ఎలిమెంట్ అనేసి ఉంది మనకి. సో ఇప్పుడు నాకు యాంకర్ ట్యాగ్కి మనం లాస్ట్ క్లాస్లో మనం ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి నావిగేషన్ చేసాం. ఇప్పుడు నేను అదే చేస్తున్నా. ఫస్ట్ ఏ అనేసి తీసుకొని ఎంటర్ ఇవ్వగానే మనకు యాంకర్ ట్యాగ్ వస్తుంది. యాంకర్ ట్యాగ్ సింటాక్స్ హెచ్ఆర్ఎఫ్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేస్తున్నాం. అట్రిబ్యూట్ అంటే ఏంటి? అడిషనల్ ఇన్ఫర్మేషన్ దేనికి ఇస్తుంది? టు గివ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ టు ద ఎలిమెంట్. ఎలిమెంట్కి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. వాటి పేరు ఎలా ఉంటుంది? కీ వాల్యూ, నేమ్ ఈక్వల్ టు వాల్యూ ఫార్మేట్లో ఉంటుంది. అంటే నేమ్ వాల్యూ ఫార్మేట్లో ఉంటుంది మనకి. ఓకే, అండ్ అట్రిబ్యూట్స్ని ఏ ట్యాగ్లో రాస్తాం? విత్ ఇన్ ది ఓపెన్ ట్యాగ్లో రాస్తాం. ఎన్ని అట్రిబ్యూట్స్ రాసుకోవచ్చు? మెనీ అట్రిబ్యూట్స్ మనం రాసుకోవచ్చు. ఈచ్ అట్రిబ్యూట్స్ మధ్యలో ఒక సింగిల్ స్పేస్ ఇవ్వాలి. అట్రిబ్యూట్స్ అంటే ఇవన్నీ పాయింట్స్ చెప్పాలి. ఓకే, సో నా ఇక్కడ హెచ్ఆర్ఎఫ్ అనే అట్రిబ్యూట్ రాసాం. ఈ హెచ్ఆర్ఎఫ్లో మనం ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి వెళ్ళాలి అంటే సపోజ్ మనకి ఇక్కడ ఇంకో పేజ్ తీసుకుంటున్నా. సపోజ్ దీన్ని ఏమంటున్నా అంటే అదర్ పేజ్ అనేసి రాస్తున్నా. ఏదో ఒకటి రాయొచ్చు మీరు నేమ్. నేను అదర్ పేజ్ రాస్తున్నా. అదర్ పేజ్ డాట్ హెచ్టిఎంఎల్ రాస్తున్నా. హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ HTML:5 సెలెక్ట్ చేసుకుంటే స్ట్రక్చర్ వస్తుంది. సో నా అదర్ పేజ్ అనేసి అదర్ పేజ్ రాస్తాం. ఈ అదర్ పేజ్లో ఏదో ఒక పేజ్, మీరు ఏ పేజ్ అది అనుకుంటున్నారో ఆ పేజ్ టైటిల్ రాస్తాం. నౌ వెల్కమ్ టు అదర్ పేజ్ అనేసి ఇస్తున్నాం. వెల్కమ్ టు అదర్ పేజ్. ఇప్పుడు మనకి ఈ యాంకర్ ట్యాగ్ని మనం క్లిక్ చేసినప్పుడు ఈ అదర్ పేజ్కి వెళ్ళాలి. ఈ అదర్ పేజ్కి వెళ్ళాలంటే ఇక్కడ మనకు టెక్స్ట్ కనిపించాలన్నమాట మనకి. ఓకే, ఇక్కడ ఏదైనా సరే టెక్స్ట్ కనిపించాలి. సో నేను అదర్ పేజ్ అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఏదో ఒకటి నెక్స్ట్ పేజ్ అని రాసుకుంటున్నాను. ఏదో ఒకటి టెక్స్ట్ అంటే యూజర్కి అర్థం కావడానికి మనం ఇక్కడ ఎనీ టెక్స్ట్ మనం రాసుకోవచ్చు, ఏదైనా రాయొచ్చు. అదర్ పేజ్ ఉంది కదా, అదర్ పేజే రాయాలని రూల్ లేదు.
ఇక్కడ ఏ టెక్స్ట్ అయినా రాసుకోవచ్చు, బట్ ఈ టెక్స్ట్ని క్లిక్ చేసినప్పుడు మనం ఏ పేజ్కి నావిగేట్ అవ్వాలి అనేసి ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ పేజ్ని క్లిక్ చేసినప్పుడు నాకు అదర్ పేజ్ డాట్ హెచ్టిఎంఎల్కి నావిగేట్ అవ్వాలి. ఓకే, నో రైట్ క్లిక్. సో ఆల్రెడీ ఓపెన్లో ఉంటుంది కాబట్టి ఓపెన్. నో సీస్ నెక్స్ట్ పేజ్. దీన్ని క్లిక్ చేయగానే మనకు అదర్ పేజ్కి వెళ్ళిపోతుంది. సీ దిస్ వెల్కమ్ టు అదర్ పేజ్. ఇప్పుడు వెల్కమ్ టు అదర్ పేజ్ నుంచి మళ్ళీ యాంకర్ పేజ్కి రావాలనుకుంటున్నాం. అప్పుడు ఏం చేస్తాం? సేమ్ యాంకర్ ట్యాగ్ కాపీ పేస్ట్ చేసుకుంటున్నాం, బట్ మనము వాల్యూ మార్చాలి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ యాంకర్ పేజ్కి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ యాంకర్ లింక్ ఇవ్వాలి. యాంకర్ డాట్ హెచ్టిఎంఎల్. ఇక్కడ నేను బ్యాక్ పేజ్ అనేసి ఇస్తున్నాను. అంటే ఇక్కడ మన చాయిస్ అనమాట. టెక్స్ట్ రాసుకోవడం మన చాయిస్. ఇక్కడ నేను నెక్స్ట్ పేజ్ రాశాను, ఇక్కడ బ్యాక్ పేజ్ రాస్తున్నా. నా సీ దిస్ బ్యాక్ పేజ్. దీన్ని క్లిక్ చేయగానే మళ్ళీ యాంకర్ పేజ్కి వెళ్తాం. మళ్ళీ దీన్ని క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి మాత్రం నావిగేట్ జరుగుతుంది. ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి జరుగుతోంది అంటే ఈ పేజెస్ అన్నీ ఒక ప్రాజెక్ట్కి రిలేటెడ్ అనమాట. ఒక ప్రాజెక్ట్ రిలేటెడ్ అయినప్పుడు అదే పేజ్లో ఓవర్ రైడ్ అవ్వచ్చు. లైక్ ఎస్టర్డే ఒక లైవ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. island@tcs.com అనే వెబ్సైట్ తీసుకున్నాను. ఇప్పుడు ఇది డిఫాల్ట్గా ఓపెన్ అయ్యింది హోమ్ పేజ్ అనమాట. ఈ హోమ్ పేజ్ నుంచి అబౌట్కి వెళ్ళాలనుకుంటున్నా. అబౌట్కి వెళ్ళాలంటే అబౌట్ క్లిక్ చేస్తున్నా. అబౌట్కి వెళ్ళగానే ఎక్కడ ఓవర్ రైడ్ అవుతుంది? సేమ్ పేజ్లోనే ఓవర్ రైడ్ అవుతుంది. అదే కోర్సెస్ క్లిక్ చేస్తే కోర్సెస్ కూడా సేమ్ పేజ్లోనే ఓవర్ రైడ్ అవుతుంది. ఇవన్నీ పేజెస్ అన్నీ ఈ island@tcs సంబంధించిన పేజెస్ అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఫేస్బుక్ని క్లిక్ చేస్తున్నా. ఫేస్బుక్ని క్లిక్ చేయగానే ఆ ఫేస్బుక్ పేజ్కి వెళ్తుంది. ఫేస్బుక్ పేజ్ మన వెబ్సైట్ రెండు డిఫరెంట్ అనమాట. అందుకోసం మనం ఏం చేస్తున్నా, దీన్ని క్లిక్ చేయగానే ఇంకొక న్యూ ట్యాబ్లో ఓపెన్ చేస్తున్నా. క్లిక్ చేయగా న్యూ ట్యాబ్. ఎందుకంటే ఇక్కడున్న డొమైన్ రెండు డిఫరెంట్. అంటే ఒక వెబ్సైట్ నుంచి అదర్ వెబ్సైట్కి నావిగేట్ అయ్యేటప్పుడు కంపల్సరీ ఒక న్యూ ట్యాబ్లో ఓపెన్ చేయాలి. ఎందుకంటే మనది డిఫరెంట్ వెబ్సైట్, వాళ్ళది డిఫరెంట్ వెబ్సైట్. మళ్ళీ ఈ వెబ్సైట్లో మనకు వేరొక పేజ్కి వెళ్ళాలంటే మళ్ళీ ఇదే పేజ్లో ఓవర్ రైడ్ అవుతూ ఉంటుంది. చూడండి, ఇక్కడ రీల్స్కి వెళ్తే ఇదే పేజ్లో, ఫొటోస్కి వెళ్తే ఇదే పేజ్లో, ఇలా మనకి ఇదే పేజ్లోనే అంటే డొమైన్ నేమ్ సేమ్, అందుకని డిఫరెంట్ పేజెస్ కాబట్టి మనం అదే పేజ్లో మనం నావిగేట్ అవుతుంటాం. క్లియరా? ఏమో డౌట్? నౌ ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒక పేజ్ నుంచి ఇంకో వెబ్సైట్కి నావిగేట్ చేయాలి. ఒక వెబ్సైట్ నావిగేట్ చేసేటప్పుడు న్యూ ట్యాబ్లో ఓపెన్ చేయాలి. ఇప్పుడు నేనే ఈ island@tcsకే నేను నావిగేట్ చేయాలనుకుంటున్నా. island@tcs.com దీనికి నావిగేట్ చేయాలనుకున్నా. సో ఫస్ట్ వెబ్సైట్ మనకు ఓపెన్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. సో వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ లింక్ ఇస్తున్నా. సపోజ్ యాంకర్ ట్యాగ్లను తీసుకుంటున్నా, ఇక్కడ ఏ అనేసి ఇస్తున్నా. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే island@tcs అనేసి ఇస్తున్నా. ఇప్పుడు island@tcsని క్లిక్ చేయంగానే ఐలాండర్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఐలాండర్ వెబ్సైట్ లింక్ మీకు తెలియాలి. ఏంటి? island@tcs.com అనమాట. ఈ లింక్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేయండి. నౌ ఇప్పుడు దీన్ని క్లిక్ చేయగానే ఎక్కడికి వెళ్తుంది? ఈ వెబ్సైట్కి వెళ్తుంది. ఈ వెబ్సైట్ ఆల్రెడీ ఓపెన్ అవుతుందో లేదో మీరు చెక్ చేసి పెట్టుకోవాలి. నా సిరీస్ ఇది క్లోజ్ చేస్తున్నా, ఇక్కడ రిఫ్రెష్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి సైడ్ బై సైడ్ వచ్చింది. సైడ్ బై సైడ్ వచ్చిందంటే ఇది ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్? ఇన్లైన్ ఎలిమెంట్ అనమాట. సైడ్ బై సైడ్ వస్తుంది కాబట్టి ఇన్లైన్ ఎలిమెంట్ అనమాట మనకి. ఇప్పుడు దీన్ని క్లిక్ చేయగానే మనకి ఎక్కడికి వెళ్తుంది? ఐలాండర్ వెబ్సైట్కి వెళ్తుంది. బట్ ఇదే పేజ్లో ఓపెన్ అవుతుందా, నెక్స్ట్ పేజ్లో ఓపెన్ అవుతుందా? సేమ్ పేజ్లో ఓపెన్ అవుతుంది. నా సిరీస్ క్లిక్ చేయగానే సేమ్ పేజ్లోనే ఓపెన్ అవుతుంది. బట్ నాకు కావాల్సింది ఏంటంటే ఇంకొక పేజ్లో కావాలి, ఇంకొక ట్యాబ్లో కావాలి. అలా కావాలన్నప్పుడు మీరు రాయాల్సిన అదర్ అట్రిబ్యూట్ ఏంటంటే టార్గెట్ అనమాట. టార్గెట్ ఈక్వల్ టు _బ్లాంక్ అని రాయాలి. టార్గెట్ ఈక్వల్ టు _బ్లాంక్ అనమాట. _బ్లాంక్ ప్లేస్లో ఎనీ నేమ్ ఇవ్వచ్చు ఇక్కడ. బట్ మీనింగ్ఫుల్గా మనం ఏం చేస్తామంటే బ్లాంక్ అనేసి ఇస్తాం. బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ బట్టి అక్కడ నేమ్ ఇచ్చుకుంటాం. అది జనరల్గా మనకి వేరే కేసెస్లో మనం చూద్దాం. ఓకే, టార్గెట్ ఈక్వల్ టు _బ్లాంక్ అలా ఇచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ లింక్ని క్లిక్ చేసినప్పుడు మనకి వేరొక పేజ్ అంటే వేరొక ట్యాబ్లోకి వెళ్తాయి. నా సిరీస్ రిఫ్రెష్ చేస్తున్నా. రిఫ్రెష్ చేసిన తర్వాత నా సిరీస్ ఇంకో ట్యాబ్లోకి వెళ్తుంది. ఇప్పుడు దీన్ని క్లిక్ చేసినప్పుడల్లా మనకు అదర్ ట్యాబ్లోకి వెళ్తూ ఉంటుంది. చూడండి, ఎన్నిసార్లు క్లిక్ చేసినా అదర్ ట్యాబ్, ఎన్నిసార్లు క్లిక్ చేసినా అదర్ ట్యాబ్, న్యూ ట్యాబ్ అనమాట. ఓకే, ఎన్నిసార్లు క్లిక్ చేసినా న్యూ ట్యాబ్కి వెళ్తుంది. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు సేమ్ కంటెంటే మనకి ఇక్కడ డిఫరెంట్ కంటెంట్ కాదు. ఆల్రెడీ ఓపెన్ అయినా సరే మనకు మళ్ళీ క్లిక్ చేస్తే ఏమవుతుంది? మళ్ళీ న్యూ పేజ్కి వెళ్తుంది.
ఓకే, ఇలా ఎవ్రీ టైం ఆల్రెడీ ఓపెన్ చేశాను మళ్ళీ దాన్నే క్లిక్ చేస్తున్నాను మళ్ళీ ఇట్లా న్యూ పేజ్కి వెళ్తే అది కరెక్ట్ కాదు. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ బ్లాంక్ అనేసి ఇస్తాం. బ్లాంక్ బ్లాంక్ అని రాస్తే దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మనం క్లిక్ చేస్తున్నాం, క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక న్యూ ట్యాబ్లోకి వెళ్ళింది, ఆల్రెడీ ఓపెన్ అయ్యింది, మళ్ళీ దీన్ని క్లిక్ చేస్తే అదే ట్యాబ్లో వెళ్తుంది. చూడండి, క్లిక్ చేసినప్పుడు అదే ట్యాబ్లోకి వెళ్తుంది. బట్ బ్లాంక్ రాయడం వల్ల ఏమవుతుందంటే ట్యాబ్స్ మల్టిపుల్ ఓపెన్ అవ్వవు, ఓన్లీ ఒక ట్యాబే ఓపెన్ అవుతుంది. మళ్ళీ వేరొక లింక్ని క్లిక్ చేసినప్పుడు సేమ్ అదర్ ట్యాబ్లోనే లోడ్ అవుతుంది. ఓకే, మనకు మల్టిపుల్ ట్యాబ్స్ కావాలనుకుంటే _ బ్లాంక్ పెట్టుకోండి. నాకు ఓన్లీ ఒక ట్యాబే ఎనఫ్, డిఫరెంట్ ట్యాబ్స్ మనకు వద్దు అనుకుంటే అప్పుడు బ్లాంక్ పెట్టండి. మల్టిపుల్ ట్యాబ్స్ కావాలంటే _ బ్లాంక్ పెట్టండి. నాకు ఒక సింగిల్ ట్యాబ్ చాలు అనుకుంటే ఓన్లీ బ్లాంక్ పెట్టండి. ఇప్పుడు నేను వేరే లింక్ ఇచ్చినా మనకేమవుతుంది, సపోజ్ ఇక్కడ చూడండి వేరే లింక్ ఇస్తున్నా, ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఐలాండర్ టెక్ అనేసి ఇస్తున్నా. ఇప్పుడు ఐలాండ్ టెక్ వెబ్సైట్కి వెళ్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ మనకు ఐలాండ్ టెక్ వెబ్సైట్ ఓపెన్ అవుతుందో లేదో చెక్ చేయండి, islandtech.com. సో ఈ లింక్ని కాపీ చేసుకుంటున్నా, ఈ లింక్ని కాపీ చేసుకొని ఫస్ట్ ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతుందో లేదో చెక్ చేయాలి. ఓకే, వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, వెబ్సైట్ ఓపెన్ అవుతుంది కాబట్టి నేను ఏం చేస్తున్నా ఇక్కడ hrefలో నేను ఇచ్చేస్తున్నా. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే టార్గెట్ బ్లాంక్ అనేసి ఇస్తున్నా. టార్గెట్ బ్లాంక్ అనేసి ఇవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే ఒక ట్యాబ్లో మాత్రం ఓపెన్ అవుతాను. నా సిరీస్ ఇవన్నీ క్లోజ్ చేస్తున్నా, రిఫ్రెష్ చేస్తున్నా, నా సిరీస్ ఐలాండ్ టీసీఎస్ క్లిక్ చేశాను, ఐలాండ్ టీసీఎస్ ఓపెన్ అయింది. మళ్ళీ నేను ఐలాండ్ టెక్ అని క్లిక్ చేస్తే న్యూ ట్యాబ్లో ఓపెన్ అవ్వదు, నా సిరీస్ ఆల్రెడీ ఓపెన్ అయిన ట్యాబ్లోనే లోడ్ అవుతుంది. ఓకే, నాకు మల్టిపుల్ ట్యాబ్స్ కావాలి, ఇది డిఫరెంట్ ట్యాబ్లో కావాలి, ఇది డిఫరెంట్ ట్యాబ్లో కావాలి, నాకు మల్టిపులే కావాలనుకున్నప్పుడు మీరు ఏం చేయాలి, _ బ్లాంకే రాయాలి. సో బెస్ట్ వే _ బ్లాంక్ అంతే. ఓకే, క్లియర్, అర్థమైందా? నెక్స్ట్, కొన్ని వెబ్సైట్స్లో ఎప్పుడైనా సరే మొబైల్ నెంబర్ మీద క్లిక్ చేయగానే ఆ మొబైల్ నెంబర్ వచ్చేసి మీ కాల్ లిస్ట్లోకి వచ్చేస్తుంది. అంటే మొబైల్ నెంబర్ని క్లిక్ చేయగానే మీ కాల్ లాక్స్లోకి వచ్చేస్తుంది. సో అలా రావాలి అనేసి అనుకుంటే దానికి ఇవ్వాల్సింది కూడా ఏంటంటే యాంకర్ ట్యాగే. సో ఇక్కడ మనకి ఇక్కడ 1 మినిట్ అండి, మొబైల్ నెంబర్కి డిఫరెంట్ ఇవి వచ్చేది టెల్ అనేసి ఇస్తాం మనకి జనరల్గా. 1 మినిట్ చెప్తాను. లేదండి, 1 మినిట్. టెల్ అండి, జస్ట్ టెల్ అనేసి మనం ఇచ్చాము అంటే మనకి ఏమవుతుందంటే ఆ మొబైల్ నెంబర్ క్లిక్ చేయగానే మనకి ఏమవుతుందంటే మన కాల్ లాక్స్లోకి వచ్చేస్తుంది అన్నమాట, లైక్ దిస్. ఓకే, ఇలా టెలిఫోన్ నెంబర్, కానీ మనకి ఐఫోన్లో అలా ఇవ్వకూడదు, డైరెక్ట్గా +91 ఇలా కంటిన్యూస్గా మనకి ఇవ్వాలి. ఇక్కడ మనకి కాలర్స్ అనేసి ఇచ్చేసుకొని ఇలా ఇచ్చేసి మనకి ఏమవుతుందంటే ఇప్పుడు మనకి ఏదైనా దీనికి లింక్ వస్తుంది, మనకు దీని లింక్ ఇస్తుంది, దీని లింక్ని మనం క్లిక్ చేయగానే ఈ నెంబర్ వచ్చేసి మనకు కాల్ లాక్స్లోకి వచ్చేస్తుంది, డైరెక్ట్గా మనం డైల్ చేసుకోవచ్చు అనమాట. మనకి దీన్ని క్లిక్ చేయగానే మనకి చూడండి జస్ట్ ఓపెన్ పిక్ అండ్ యాప్, మన దగ్గర మనకి మొబైల్ యాప్ ఉందంటే దానికి వెళ్ళిపోతుంది అనమాట. మనకి ఫోన్లో ఓపెన్ చేస్తేనే మనకి ఇది కాల్స్లోకి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. అండ్ అదేవిధంగా మీరు ఎక్కడైనా చూసి ఉంటే మెయిల్ కూడా అంతే, మెయిల్ అనేసి క్లిక్ చేయగానే మనకి ఏమవుతుందంటే ఫ్రమ్లో మన మెయిల్ యాడ్ అయిపోయి ఉంటుంది, ఫ్రమ్లో మన మెయిల్ యాడ్ అవుతుంది అనమాట మనకి. సో నౌ సేమ్ అదేవిధంగా ఈమెయిల్ అనమాట. సో ఇక్కడ మనకి సెండ్ ఈమెయిల్ అనేసి అంటాం, సెండ్ ఈమెయిల్. ఎప్పుడైనా సరే సెండ్ ఈమెయిల్ అనేసి వేరే వెబ్సైట్లో మీకు కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయగానే ఏమవుతుంది వాళ్ళకి వెళ్ళాలి, వాళ్ళకి వెళ్ళాలి అంటే 2 అంతే కదా, వాళ్ళకి వెళ్ళాలి అనుకుంటే 2లో మనం టైప్ చేయాలి, అదే వాల్యూ ఇక్కడ రాస్తాం, అదే వాల్యూ మనకి మెయిల్ టు ఇక్కడ మనకు islandertcs@gmail.com, ఇది వాళ్ళు ఇచ్చుకొని ఉండే మెయిల్ ఐడి అనమాట, వాళ్ళ మెయిల్ ఐడి
అంటే క్లయింట్ మెయిల్ ఐడి. ఇప్పుడు ఈ వెబ్సైట్ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క మెయిల్ ఐడి ఇచ్చుకుంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఆ సెండ్ టుని మనం క్లిక్ చేయంగానే టూలోకి వాళ్ళ మెయిల్ ఐడి వచ్చేస్తుంది. మెయిల్ టు కరెక్ట్ నో సీ దిస్ ఎటువంటి ఇది ఓపెన్ అవుతుంది. ఫ్రమ్లో మన డిఫాల్ట్గా ఉండే మెయిల్ ఐడి వస్తుంది, టూలో ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన మెయిల్ ఐడి వచ్చేస్తుంది. జస్ట్ లోడ్ అవుతుంది. నో సీ దిస్ ఎటువంటి టూలో మనం ఏదైతే యాడ్ చేసామో ఆ మెయిల్ ఐడి వచ్చింది చూడండి, island@tcs@gmail.com. ఓకే, ఇలా డిఫరెంట్ కేసెస్లో మనం యూజ్ చేస్తాం. ఏదైనా సరే సెండ్ ఈమెయిల్ కనేసి యూజ్ చేసినప్పుడు ఇలా మెయిల్ టు యూజ్ చేస్తాం, మొబైల్ నెంబర్ ఇచ్చినప్పుడు టెల్ అనేసి యూజ్ చేస్తాం. ఇక్కడ మీకు రిలేటివ్ యూఆర్ఎల్ అనేసి అబ్సల్యూట్ యూఆర్ఎల్ అనేసి ఉంటుంది అనమాట. రిలేటివ్ యూఆర్ఎల్కి అబ్సల్యూట్ యూఆర్ఎల్కి డిఫరెన్స్ చూడండి. అబ్సల్యూట్ యూఆర్ఎల్ వర్సెస్ రిలేటివ్ యూఆర్ఎల్. అబ్సల్యూట్ యూఆర్ఎల్ అంటే కంపెనీస్ లింక్స్ అంటే అదర్ వెబ్సైట్ లింక్స్ని అబ్సల్యూట్ యూఆర్ఎల్ అంటాం. రిలేటివ్ యూఆర్ఎల్ని మన వెబ్సైట్ లింక్స్ అనమాట, మన వెబ్ పేజెస్ని రిలేటివ్ యూఆర్ఎల్స్ అంటాం. అబ్సల్యూట్ యూఆర్ఎల్ అనే వాటిని కంపెనీస్ యూఆర్ఎల్ అంటే అదర్ వెబ్సైట్ యూఆర్ఎల్స్ని అబ్సల్యూట్ అంటాం. ఓకే, ఇవన్నీ మీరు రెఫర్ చేస్తుంటే ఒక క్లారిటీ వస్తుంది మీకు. ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి. _సెల్ఫ్ అనేసి, _బ్లాంక్ అనేసి, _పేరెంట్ అనేసి, _టాప్ అనేసి, ఇవి డిఫరెంట్ కేసెస్లో యూజ్ చేస్తాం. బట్ ఎప్పుడైనా సరే డిఫాల్ట్గా మనకు వేరే పేజ్కి ఓపెన్ అవ్వాలి అంటే _బ్లాంక్. ఓకే, నో ఇది యాంకర్ ట్యాగ్స్ గురించి. బట్ మనం ఇక్కడి వరకు చూసింది ఏంటంటే నెంబర్కి లింక్ ఇవ్వడం ఎలాగా, అదర్ వెబ్సైట్కి లింక్ ఇవ్వడం ఎలాగా, వెబ్ పేజ్కి లింక్ ఇవ్వడం ఎలాగా. ఒక ఇమేజ్కి లింక్ ఇవ్వాలనుకున్నా, ఆ ఇమేజ్ ప్లేస్లో ఐకాన్ ఉండొచ్చు, ఇమేజ్ ఉండొచ్చు, ఏదైనా సరే ఉండొచ్చు. ఐకాన్కైనా ఇమేజ్కైనా లింక్ ఇవ్వడం ఎలాగా, యాంకర్ ట్యాగ్ ఇస్తాం. ఇమేజ్కి ఇవ్వాలంటే ఇమేజ్ని ఈ మిడిల్లో పెట్టేస్తాం, అంతే సింపుల్. ఇప్పుడు ఇమేజ్ కావాలంటే మన ఫోల్డర్లోనే ఇమేజ్ అనేసి ఉండాలి. సో నేను ఏదో ఒక ఇమేజ్ తీసుకుంటున్నా, ఈ ఇమేజ్ని మనకి సేమ్ పాత్లో కాపీ పేస్ట్ చేస్తున్నా. ఇప్పుడు az.jpg అనేసి ఇవ్వాలనుకున్నా, az.jpgకి మనం లింక్ ఇవ్వాలనుకుంటున్నా. సో నౌ /az.jpg. ఇప్పుడు వేరొక వెబ్సైట్కి వెళ్ళాలి అంటే వేరొక వెబ్సైట్ లింక్ ఇస్తాం, వేరొక పేజ్కి వెళ్ళాలి అంటే వేరొక పేజ్ లింక్ ఇస్తాం. వేరొక వెబ్సైట్కి వెళ్ళాలన్నా వేరొక వెబ్సైట్ లింక్ ఇస్తాం, వేరొక పేజ్కి వెళ్ళాలన్నా వేరొక పేజ్ లింక్ ఇస్తాం. బట్ నాకు ఇదే ఇమేజ్ బిగ్గరగా కనిపించాలనుకుంటున్నా, ఇక్కడ ఉన్న ఇమేజ్ బిగ్గరగా కనిపించాలనుకుంటే ఈ ఇమేజ్ పాతే అక్కడ ఇవ్వండి, అంతే. ఇదే ఇమేజ్ బిగ్గరగా కనిపించాలంటే ఇదే ఇమేజ్ పాత్ అక్కడ ఇవ్వండి. సో నేను ఇక్కడ విడ్త్ వచ్చేసి ఒక 300 పిక్సెల్ అండ్ హైట్ వచ్చేసి ఒక 200 పిక్సెల్ ఇస్తాను. అవుట్పుట్కి వెళ్దాం. సిరీస్ ఇలా ఇప్పుడు చూడండి హ్యాండ్ సింబల్ వచ్చింది. హ్యాండ్ సింబల్ వచ్చిందంటే ఇట్స్ ఏ క్లికబుల్ ఆప్షన్ అన్నమాట. క్లికబుల్, దీన్ని క్లిక్ చేయగానే మనకు ఏమని చెప్పాను, ఇక్కడ క్లిక్ చేయగానే ఏజర్ ఇమేజే ఓపెన్ అవ్వాలనుకుంటున్నాం. ఈ పేజ్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, నేనేం టార్గెట్ రాయలేదు కాబట్టి కరెంట్ పేజీలోనే ఓపెన్ అవుతుంది. చూడండి కరెంట్ పేజీలోనే బిగ్గరగా ఓపెన్ అవుతుంది. బట్ నాకు ఇది నెక్స్ట్ వేరే పేజ్లో ఓపెన్ అవ్వాలనుకున్నా, వేరొక పేజ్లో ఓపెన్ అవ్వాలనుకుంటే టార్గెట్. ఎప్పుడైనా సరే అదర్ వెబ్సైట్స్ని కానీ ఇమేజెస్ని కానీ మన వెబ్సైట్ని డిస్టర్బెన్స్ అవ్వకుండా వేరొక పేజ్లో చూపించాలి. మన పేజెస్ని మాత్రమే మన వెబ్ పేజ్లో అంటే ఓపెన్ అయ్యేట్టు చేయాలన్నమాట. ఓకే, సీ దిస్ రిఫ్రెష్. ఇమేజ్ను క్లిక్ చేయగానే అదర్ పేజ్లో చూపిస్తాం, అదర్ ట్యాబ్లో చూపిస్తాం. ఓకేనా, క్లియర్? ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ? సో ఇది డిఫరెంట్ కేసెస్ అనమాట. అదే ఐకాన్స్కి ఇచ్చినా దేనికి ఇచ్చినా సరే మీకు ఐకాన్స్ని మిడిల్లో ఇచ్చేస్తాం, అంతే. ఐకాన్ని మిడిల్లో ఇచ్చేస్తాం. ఇప్పుడు ఫేస్బుక్, ట్విట్టర్ ఇవన్నీ మనకు ఐకాన్సే అనమాట. మనకి ఇక్కడ island@tcs.comలో మనకి ఇక్కడ ఉండేటన్ని ఇవన్నీ ఐకాన్స్ అనమాట. ఐకాన్స్ని మనం యాంకర్ ట్యాగ్ మిడిల్లో ఇచ్చింటాం. వీటి గురించి తెలుసుకోవాలంటే, దీనికి ఏం అప్లై చేసాను తెలుసుకోవాలంటే దీని మీద రైట్ క్లిక్ ఇవ్వండి, ఇన్స్పెక్ట్ చేయండి. ఐఎన్ఎస్ ఉంది, దాన్ని చూడండి యాంకర్ ట్యాగ్ ఇచ్చాం. దేనికైనా సరే యాంకర్ ట్యాగ్ ఇచ్చాం. యాంకర్ ట్యాగ్ మిడిల్లో చూడండి ఐఎన్ఎస్ ఉంది. అదేవిధంగా ఇక్కడ యాంకర్ ట్యాగ్ మిడిల్లో ఐఎన్ఎస్ ఉంది, యాంకర్ ట్యాగ్ మిడిల్లో ఐఎన్ఎస్ ఉంది. లైక్ దిస్, ఇలాగే ఇస్తాం. ఓకే, అదేవిధంగా కంపెనీ లోగోని క్లిక్ చేసినప్పుడు ఏ పేజ్కి నావిగేట్ చేస్తాం? హోమ్ పేజ్కి అనమాట. సేమ్ ఇమేజ్ని క్లిక్ చేసినా అప్పుడు ఏం చేయాలి? index.html రాయాలి. ఓకే,
అంటే లోగోని క్లిక్ చేసిన హోమ్ పేజ్కి వెళ్తున్నామంటే హోమ్ పేజ్ లింక్ ఏమని ఉంటుంది, ఇండెక్సే ఉంటుంది. సో లోగో కూడా మీరు ఏమి ఇవ్వాలి, index.html ఇవ్వాలి. ఓకే, రియల్ టైం ఎగ్జాంపుల్ ఇది. ఈవెన్ కంపెనీ నేమ్ని క్లిక్ చేసిన హోమ్ పేజ్కి వెళ్తుంది. ఈ ప్లేస్లో మనకి లోగో ఉండొచ్చు, కంపెనీ నేమ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. వాటిని క్లిక్ చేసినప్పుడు మనం హోమ్ పేజ్ నావిగేట్ అవ్వాలి. ఓకే, యాంకర్ ట్యాగ్ అనేసి ఇన్ని వేస్లో మనం యూజ్ చేస్తాం. అండ్ అదేవిధంగా ఒక నెంబర్ ఆఫ్ టెక్స్ట్ ఉంది. సపోజ్ పేరాగ్రాఫ్లో లోరమ్ 100 అనేసి ఒక టెక్స్ట్ తీసుకుంటున్నాను, మల్టిపుల్ టెక్స్ట్ తీసుకున్నాను. ఈ మల్టిపుల్ టెక్స్ట్లో ఇక్కడ ఉండే వర్డ్కి నేను లింక్ ఇవ్వాలనుకున్నా, ఇక్కడ ఉండే వర్డ్కి లింక్ ఇవ్వాలి. ఎలా ఇస్తాం? అంతే, ఈ వర్డ్ని కట్ చేస్తున్నా, యాంకర్ ట్యాగ్ ఇస్తున్నా, ఆ మిడిల్లో ఇచ్చేస్తున్నా. ఇప్పుడు దీన్ని క్లిక్ చేసినప్పుడు ఏ వెబ్సైట్కి అయితే వెళ్ళాలనో ఆ వెబ్సైట్ లింక్ ఇక్కడ ఇస్తాం. అదర్ వెబ్సైట్కి వెళ్తున్నామంటే టార్గెట్ రాయాలి. సేమ్ వెబ్సైట్కి వెళ్తున్నాము అంటే టార్గెట్ అవసరం లేదు. ఎక్కడైనా సరే, ఈవెన్ ఎక్కడైనా సరే టెక్స్ట్ మిడిల్లో యాంకర్ ట్యాగ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, ఏదైనా అప్లై చేసుకోవచ్చు. ఎక్కడైనా సరే మీరు కొన్ని వెబ్సైట్స్లో ఓపెన్ చేస్తుంటే మిడిల్లో ఏదో లింక్ వచ్చింటుంది, క్లిక్ హియర్ అనేసి. సో దాన్ని క్లిక్ చేయగానే వేరే పేజ్కి నావిగేట్ చేస్తూ ఉంటుంది. సో ఫర్ రీడ్ మోర్ దాన్ని క్లిక్ చేయండి అంటే రీడ్ మోర్కి వెళ్తాం, అంటే ఇంకొక కంటెంట్ మోర్ కంటెంట్కి వెళ్తాం, అలా ఉంటుంది. ఓకే, సో ఇక్కడే మనకి ఇక్కడ వచ్చేసి ఫర్ మోర్ ఇన్ఫో అనేసి ఉంటుంది. ఫర్ మోర్ ఇన్ఫో క్లిక్ హియర్ అనేసి ఉంటుంది. ఈ క్లిక్ హియర్కి మనకి ఏం చేస్తాం, యాంకర్ ట్యాగ్ ఇస్తాం. ఆ యాంకర్ ట్యాగ్ని క్లిక్ చేయగానే ఎక్కడికైతే నావిగేట్ చేయాలో ఆ లింక్ అక్కడ ఇస్తాం. క్లియర్? ఏం డౌట్ ఉంది ఇక్కడ? నెక్స్ట్ మనకి ఫార్మేటింగ్ ట్యాగ్స్ అనమాట, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ టాపిక్ ఫార్మేటింగ్ ట్యాగ్స్. ఫార్మేటింగ్ ట్యాగ్స్ అనొచ్చు, ఫార్మేటింగ్ ఎలిమెంట్స్ అనొచ్చు. ఈ ఫార్మేటింగ్ ఎలిమెంట్స్ని డైరెక్ట్గా రాయడానికి లేదు, విత్ ఇన్ ది ఎలిమెంట్స్లోనే మనం యూజ్ చేసుకోవాలి. వీటిని విత్ ఇన్ ది ఎలిమెంట్స్ లోపలే వీటిని యూజ్ చేయాలి, అంటే నెస్టెడ్ ఎలిమెంట్స్ లాగా యూజ్ చేయాలి. వాటిలో మనకు బీ స్ట్రాంగ్, బీ ఫర్ బోల్డ్ అనమాట. స్ట్రాంగ్ అన్న బోల్డ్ అన్న రెండు ఒకటే అవుట్పుట్ వస్తుంది. స్ట్రాంగ్ ట్యాగ్ యూజ్ చేసిన, బీ ట్యాగ్ యూజ్ చేసిన రెండు ఒకటే అవుట్పుట్. బిగ్ స్మాల్ అంటే లిటిల్ బిట్ బిగ్ చేస్తుంది అంతే. స్మాల్ అంటే లిటిల్ బిట్ స్మాల్ చేస్తుంది, మరీ వెరీ బిగ్ లాగా చేయదు టెక్స్ట్ని, లిటిల్ బిట్ బిగ్ అంతే. అదే లిటిల్ బిట్ స్మాల్. అదేవిధంగా ఐఈఎం, ఐ ఫర్ ఇటాలిక్ అనమాట, ఇటాలిక్. ఈఎం ఫర్ ఎంపసైజ్ అంటాం, బట్ ఇటాలిక్ ఫార్మేట్లకి కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ యుఐఎన్ఎస్, యు ఫర్ అండర్లైన్ అనమాట. ఐఎన్ఎస్ అన్న ఇన్సర్ట్ అంటాం దాన్ని, ఇన్సర్ట్. నెక్స్ట్ క్యూ ఫర్ కొటేషన్స్ ఇవ్వాలనుకుంటే క్యూ వాడతాం. ఇంకోటి ఉంది డెలిట్ అనమాట. ఏదైనా సరే ఒక ప్రైజింగ్ ఉంది, దాన్ని స్ట్రైప్ చేసి న్యూ ప్రైజింగ్ని చూపించాలి. లేకపోతే 50% ఆఫర్ ఉంది, దాన్ని 20% లాగా చేయాలనుకుంటాం. సో అలాగ మనకి ఏదైనా సరే స్ట్రైప్ చేయాలంటే డిఎల్ అనేసి యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ అదేవిధంగా బ్లాక్ కోట్ అనమాట. మన దగ్గర ఉండే పేరాగ్రాఫ్ అనేది ఏమవుతుంది, ఎండ్ టు ఎండ్కి ఆక్యుపై చేస్తుంది. బట్ ఈ బ్లాక్ కోడ్ యూజ్ చేయడం వల్ల ఒక బ్లాక్ లాగా చేస్తుంది, అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో కొద్ది స్పేసింగ్ వచ్చేలాగా చేస్తుంది, అంటే ఒక బ్లాక్ మాదిరిగా ఉంటుంది మనకి. నెక్స్ట్ సైట్ అనమాట. ఈ సైట్ అనేసి ఏదైనా ఆథర్ నేమ్ కానీ ఏదైనా బుక్ నేమ్ కానీ యూజ్ చేసినప్పుడు సైట్ అనేసి యూజ్ చేస్తాం. అంటే సైట్ అనేది ఏంటంటే ఒక డిఫరెంట్ ఫాంట్ ఫ్యామిలీ ఇస్తుంది, అదేం చేయదు, ఇటాలిక్ ఫార్మేట్లోకి చేస్తుంది అంతే సైట్ అనేది. నెక్స్ట్ అబర్ మీన్స్ అబ్జర్వేషన్ అంటాం. ఎక్కడైనా సరే మనం ఒక వర్డ్ ఉంది, ఆ వర్డ్ని హోవర్ చేయగానే ఆ వర్డ్ యొక్క మీనింగ్ ఏంటి అని చూపించాలి అంటే అబర్ అనేది చూపిస్తాం, అంటే అబర్ అనేసి యూజ్ చేస్తాం. అబర్ అనేసి యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కిందికల్లా డాట్స్ వస్తాయి. డాట్స్ వచ్చినప్పుడు మనకి దాంతో మనం ఏం చేయాలంటే దాన్ని ఓవర్ చేస్తాం, అసలు ఎందుకున్నాయి డాట్స్ అనేసి దాని దగ్గరికి మౌస్ పాయింట్ తీసుకుని వెళ్తాం. అప్పుడు మనకి ఏమవుతుంది అంటే టూల్ టిప్ లాగా కనిపిస్తుంది, అంటే కొద్దిగా సజెషన్ లాగా కనిపిస్తుంది. నెక్స్ట్ సూపర్. సబ్ అంటే సఫిక్స్ అనమాట, సూపర్ అంటే పవర్, కోడ్ అనమాట. మన ప్రాజెక్ట్లో ఎక్కడైనా సరే మన ఎలిమెంట్ నేమ్సే యూజ్ చేస్తూ ఉంటాం, ఏదైనా సరే డిస్క్రైబ్ చేస్తుంటాం, ఈ ఈ ఈ ఎలిమెంట్ దీనికోసం వాడతాం, ఈ ఎలిమెంట్ దీనికోసం వాస్తాం. అలాంటి కేసెస్లో కోడ్ అనేసి యూజ్ చేస్తాం. లేదనుకుంటే ఏదైనా సరే ఒక ప్రోగ్రామ్ రాయాలనుకుంటున్నాం, ప్రోగ్రాంలో మనకి వేరియబుల్స్ తీసుకుంటాం, x=20, y=30, అలాంటి ఏమైనా రాయాలనుకుంటే కోడ్ అనే ఎలిమెంట్లో రాస్తాం. కేబిడి కీబోర్డ్ షార్ట్ కట్స్ అనమాట. అది కేబిడిలో మనకి ఏదైనా సరే Ctrl+U అంటే సపోజ్ ఏదైనా సరే
ఈ కీవర్డ్ దీనికోసం యూజ్ చేస్తున్నాం, అప్పుడు ఈ కీవర్డ్ మనం హైలైట్ చేయడానికి కేబిడిని యూజ్ చేస్తాం, దాంట్లో షార్ట్ కట్ ఇస్తాం. నెక్స్ట్ మార్క్, ఎస్టర్డేనే నేర్చుకున్నాం ఏదైనా సరే మార్కింగ్ చేయడానికి. నెక్స్ట్ మనకి అడ్రస్. అడ్రస్ అనేది ఏదైనా సరే అడ్రస్ రాస్తున్నాము అంటే అడ్రస్ ట్యాగ్లో రాస్తే సరిపోద్ది. అడ్రస్ ట్యాగ్ అనేది ఒక డిఫరెంట్ ఫాంట్ ఫ్యామిలీ ఇస్తుంది అంతే. ఓకే, ఇంకా కొన్ని ఉంటాయి, బట్ ఇవి ఎనఫ్. ఇవన్నీ ఏంటంటే ఒక టెక్స్ట్కి కొద్దిగా స్టైలింగ్ని అప్లై చేస్తాయి, అందుకే దీన్ని ఫార్మేటింగ్ టెక్స్ట్ ఎలిమెంట్స్ అనొచ్చు, లేదనుకుంటే ఫార్మేటింగ్ ఎలిమెంట్స్ అనొచ్చు. నా ఒక్కొక్క ఎలిమెంట్ గురించి ఎగ్జాంపుల్ చూద్దాం. సేమ్ మనకి క్లాస్ ట్రీలోనే కావాలి కాబట్టి క్లాస్ ట్రీని క్లిక్ చేసి ఫార్మేటింగ్ .html చేస్తున్నాం. HTML స్ట్రక్చర్. దీనికోసం మనం ఓన్లీ టెక్స్టే మనం తీసుకోవాలి, ఎందుకంటే టెక్స్ట్ మీద చేస్తున్నాం కాబట్టి. ఫార్మేటింగ్ టెక్స్ట్ మీద చేస్తున్నాం కాబట్టి ఒక హెడ్డింగ్ తీసుకుంటున్నాం, వెల్కమ్ టు HTML. ఒక పారాగ్రాఫ్ తీసుకున్నాం, లోరమ్ 100. సేమ్ ఇలాంటి కంటెంట్స్ ఒక 2-3 తీసుకుంటున్నాం. సేమ్ కాపీ పేస్ట్, కాపీ పేస్ట్, కాపీ పేస్ట్, ఒక 4 హెడ్డింగ్స్ 4 పారాగ్రాఫ్ తీసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఇది నార్మల్గా కనిపిస్తుంది మనకి. దీనికి ఫార్మేటింగ్ ట్యాగ్స్ యాడ్ చేస్తే ఎలా కనిపిస్తుందో చూద్దాం. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఉన్న హెడ్డింగ్ వచ్చేసి మనకు ఇటాలిక్ ఫార్మేట్లోకి కన్వర్ట్ చేయాలనుకున్నాం. ఇటాలిక్ ఫార్మేట్ కన్వర్ట్ చేయాలనుకుంటే ఐ అనేసి మనం రాయంగానే మనకి ఏమైతే ఓపెన్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్ వచ్చేస్తుంది. దీని క్లోజింగ్ ట్యాగ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇటాలిక్ ఫార్మేట్ అప్లై చేయాలి. ఫ్రమ్ హియర్ టు హియర్ ఐ వాంట్ టు అప్లై ద ఇటాలిక్. నా సిరీస్ ఇటాలిక్ ఓపెన్, ఇటాలిక్ క్లోజ్, నా సిరీస్ ఇటాలిక్ ఫార్మేట్. అదే పేరాగ్రాఫ్ కూడా నాకు ఇటాలిక్ ఫార్మేట్లోకి కావాలనుకుంటున్నా. మొత్తం కావాలనుకుంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇటాలిక్ వాడచ్చు. లేదు సమ్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మాత్రమే కావాలనుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకే యూజ్ చేయాలి. సో ఐ అయినా ఈఎం అయినా రెండు ఒకటే అవుట్పుట్ అని చెప్పాను. సేమ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఈఎం అనేసి యూజ్ చేస్తాను. ఈఎం టోటల్ అంటే ఎంపసైజ్ అంటాం, అది కూడా ఇటాలిక్ ఫార్మేటే. ఫ్రమ్ హియర్ టు హియర్ అనుకుంటే ఇక్కడ వరకు ఇక్కడికి ఇస్తాం, లేదు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మాత్రమే అనుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మాత్రమే ఇస్తాం. సీస్ సమ్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మాత్రమే కావాలి నాకు. నా సీరీస్ అవుట్పుట్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మాత్రమే వచ్చింది. ఇక్కడ వచ్చిన ఇటాలిక్ ఫార్మేట్ కొద్దిగా బిగ్గరగా కావాలనుకుంటున్నా, ఇక్కడ వరకు వచ్చింది. కొద్దిగా లిటిల్ బిట్ బిగ్గర్ కావాలనుకుంటున్నా. ఇప్పుడు ఏం చేయాలి, బిగ్ ట్యాగ్ వాడాలి. బిగ్ అనేది ఈఎం అవుట్ సైడ్ వాడుతున్నామా, ఈఎం ఇన్సైడ్ వాడుతున్నామా అనేసి మెయిన్ ఇంపార్టెంట్. బిగ్ ట్యాగ్ని నేను ఈఎం అవుట్ సైడ్ వాడుతున్నా. ఈఎం అవుట్ సైడ్ వాడుతున్నాను అంటే క్లోజింగ్ ఎక్కడ ఇవ్వాలి, ఈఎం అవుట్ సైడే ఇవ్వాలి. ఇన్ కేస్ ఈఎం లోపల ఇన్సైడ్లో బిగ్ వాడుతున్నామంటే ఈఎం ఇన్సైడ్లో బిగ్ ఇవ్వాలి. ఓకే, నా సిరీస్ కంపేర్ టు ఈ టెక్స్ట్తో పోలిసి చూడండి కొద్దిగా లిటిల్ బిట్ బిగ్గర్ అయింది మనకి. బిగ్ ట్యాగ్ అనేది లిటిల్ బిట్ బిగ్గర్ చేస్తుంది అంతే. నెక్స్ట్ స్మాల్ అనమాట. సేమ్ ఇక్కడ నుంచి నేను ఏం చేస్తాను అంటే స్మాల్ అనేసి ఇస్తాను. స్మాల్ అనేది ఏం చేస్తుంది, లిటిల్ బిట్ స్మాల్ చేస్తుంది అంతే. ఫ్రమ్ హియర్ టు హియర్ మొత్తం అంతా రిమైనింగ్ కంటెంట్ మొత్తం స్మాల్ అవ్వాలి. లిటిల్ బిట్ స్మాల్ చేసి ఇక్కడ చూడండి, ఇది నార్మల్ పి, ఇది చూడండి ఇది స్మాల్, ఇది బిగ్. లిటిల్ బిట్ స్మాల్ చేస్తుంది, లిటిల్ బిట్ బిగ్ చేస్తుంది అంతే. నెక్స్ట్ డిలీట్ చేయాలనుకున్నా, డిఈఎల్. డిలీట్ అనేది ఏంటంటే స్ట్రైప్ చేస్తుంది కంటెంట్ని, దాని మీద లైన్ వచ్చేస్తుంది మనకు డిలీట్ లాగా. నెక్స్ట్ అదేవిధంగా మనకు క్యూ ట్యాగ్, క్యూ ఫర్ కొటేషన్స్ అనమాట. సో ఇక్కడ నుంచి మనకు ఎక్కడి వరకు కొటేషన్స్ కావాలి, ఇక్కడ నుంచి ఓన్లీ ఇక్కడ వరకు మాత్రమే కావాలనుకుంటున్నా. ఫ్రమ్ హియర్ టు హియర్ ఓన్లీ. సీ దిస్ కొటేషన్స్ ఇక్కడ నుంచి మనకు సపోజ్ ఎక్కడ క్లోజ్ అయ్యింది మనకు, ఇక్కడ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇది మాత్రమే నేను మార్కింగ్ చేయాలనుకుంటున్నా. ఇది మాత్రమే మార్కింగ్ చేయాలనుకుంటే మార్క్ ట్యాగ్ యూజ్ చేస్తాం. మార్క్ నో హియర్ టు అంటే క్యూ లోపల మార్క్ చేసాం కాబట్టి క్యూ ఇన్సైడ్లోనే మార్కింగ్ చేస్తాం ఇలా. నెక్స్ట్ అండర్లైన్, యూ ఫర్ అండర్లైన్, యూ ఓపెన్, యూ క్లోజ్, ఈజ్ అండర్లైన్. అదేవిధంగా మనకు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు టెక్స్ట్ కూడా నేను అండర్లైన్ చేయాలనుకుంటే అనదర్ మెథడ్ ఐఎన్ఎస్ కూడా ఉంది. రెండు ఒకటే అవుట్పుట్టే, ఐఎన్ఎస్. ఫ్రమ్ హియర్ టు హియర్ నాకు అండర్లైన్ కావాలనుకుంటున్నాను. సిరీస్ అవుట్పుట్ చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అండర్లైన్ వస్తుంది. ఓకే, నౌ
అన్నీ అయిపోయినాయి చూద్దాం. సో బిగ్, బి, స్ట్రాంగ్, బిగ్, స్మాల్, ఐ, ఈఎం, యు, ఐఎన్ఎస్, క్యూ, డెలిట్. నెక్స్ట్ బ్లాక్ కోట్ అనమాట. బ్లాక్ కోట్ అనేది ఏం చేస్తుంది, ఒక బ్లాక్ లాక్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఉండే కంటెంట్ అనేది ఒక బ్లాక్ లాక్ కావాలనుకుంటున్నాం. దీన్ని నేను చేసేదంటే బ్లాక్ కోట్ అనేది యూజ్ చేస్తాను. ఈ పారాగ్రాఫ్ మొత్తాన్ని కట్ చేస్తున్నా, కంట్రోల్ ఎక్స్, బ్లాక్ కోట్ ఇస్తున్నా. బ్లాక్ కోట్ దీన్ని పేస్ట్ చేస్తున్నా. ఇది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో స్పేసింగ్ వస్తుంది. బ్లాక్ కోట్ అనమాట మనకి. నెక్స్ట్ అదేవిధంగా ఈ హెచ్టిఎంఎల్ అనేది ఏంటి అని నాకు తెలియాలి. ఈ హెచ్టిఎంఎల్ మీద హోవర్క్ చేయగానే నాకు ఏంటి అని తెలియాలి. ఇప్పుడు హెచ్టిఎంఎల్ మీద నేను హోవర్క్ చేయాలి అనుకుంటే అక్కడ ఏదో ఒక మీనింగ్ అంటూ మనకు ఉండాలి. ఇప్పుడు నేను ఇక్కడ హెచ్టిఎంఎల్కి నేను బోల్డ్ అని పెట్టాను అనుకోండి, ఇక్కడ బి అనేసి పెడుతున్నా. ఆల్రెడీ అది డిఫాల్ట్గా బోల్డ్లో ఉంది. మళ్ళీ బి పెడితే మనకి ఏం యూజ్ చెప్పండి? ఆల్రెడీ బోల్డ్లో ఉంది, మళ్ళీ బి పెట్టినా మనకు నో యూజ్. ఓకే, బట్ ఇక్కడ నేను టైటిల్ అనే అట్రిబ్యూట్ రాస్తున్నా. ఎప్పుడైనా సరే టైటిల్ అనే అట్రిబ్యూట్లో ఏ కంటెంట్ అయితే రాస్తామో ఆ వర్డ్ని హోవర్ చేసినప్పుడు టూల్ టిప్ లాగా వస్తుంది. టూల్ టిప్ నథింగ్ బట్ హోవర్ చేసినప్పుడు కిందకల్లా ఒక బాక్స్ టైప్లో కానీ ఒక సజెషన్ టైప్లో కానీ చూపించడం. చూడండి, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. నౌ సీ దిస్. ఇప్పుడు హెచ్టిఎంఎల్ నేను హోవర్ చేయగానే చూడండి ఒక బాక్స్లో చూపిస్తుంది. చూడండి, దీన్ని టూల్ టిప్ అంటాం మనం జనరల్గా. ఈ టూల్ టిప్ డిఫరెంట్ కేసెస్లో ఉంటుంది. ఈ టూల్ టిప్ టాప్లో ఉంటుంది, టూల్ టిప్ లెఫ్ట్లో ఉంటుంది, రైట్లో ఉంటుంది, బాటంలో ఉంటుంది. ఇవన్నీ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అనమాట. ఎన్ని మళ్ళీ తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. ఇవన్నీ ఇప్పుడు అవసరం లేదు మనకి. బట్ ఇప్పుడు నేను హోవర్ చేయాలనేసి ఎవరైతే కోడింగ్ రాస్తారో వాళ్ళకి మాత్రమే తెలుసు. యూజర్ తెలియాలంటే ఇప్పుడు ఇలాంటి కేసులో మనం ఏం చేయాలి? అబ్బర్ అనే ఎలిమెంట్ రాసుకోవాలి. అబ్బర్ రాయడం వల్ల ఏమవుతుందంటే నాసీస్ ఇక్కడ ఓపెన్, ఇక్కడ క్లోజ్ అయిపోయింది. నాసీస్ ఇప్పుడు డాట్ వస్తుంది. ఇప్పుడు మనకి ఓకే ఇక్కడ ఏదో మీనింగ్ ఉంది అనేసి మనం ఇక్కడ హోవర్ చేస్తాం. అప్పుడు మనకి ఇలా ఉంటుంది. ఓకే, క్లియర్? నెక్స్ట్ బ్లాక్ అవుట్. నెక్స్ట్ సైట్ అనేది ఏంటంటే జస్ట్ ఒక ఫార్మేట్ చేంజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఓన్లీ హెచ్టిఎంఎల్కి మాత్రమే సైట్ అనేసి రాయాలనుకుంటున్నాం. ఓన్లీ ఇక్కడ డెలిట్లో ఉండి, సపోజ్ ఇక్కడ యూలో ఉండి దీనికి మాత్రం రాయాలనుకుంటున్నాం. సైట్ అనేది ఏంటంటే ఒక డిఫరెంట్ ఫాంట్ ఫ్యామిలీ ఇస్తుంది అంతే. సైట్ కట్ చేస్తున్నా. ఇది ఏదైనా సరే ఒక బుక్ నేమ్ కానీ ఆథర్ నేమ్ కానీ ఏదైనా సరే ఒక మీనింగ్ఫుల్ వర్డ్కి మనం ఇస్తాం. చూడండి, ఓన్లీ హెచ్టిఎంఎల్ మాత్రం కొద్దిగా కర్సివ్గా వచ్చింది మనకి అంతే. ఇవన్నీ ఎక్కడ ఏం యూజ్ చేయము. మనకి ఎక్కడైతే మనకి ఎక్కువ యూజ్ అవుతాయి అవి మాత్రం యూజ్ చేస్తాం అంతే. నెక్స్ట్ సబ్ సూపర్. నేను ఏం చేస్తున్నా అంటే H1 రాసుకుంటున్నా. A+B హోల్ స్క్వేర్ రాయాలనుకుంటున్నా. A+B హోల్ స్క్వేర్ రాయాలనుకుంటే A+B 2 అనేసి ఇస్తాను. ఇప్పుడు A+B 2 అనేసి ఇస్తే మనకు స్క్వేర్ ఉన్నట్టు ఉంటుందా లేకపోతే కంటిన్యూషన్గా ఉన్నట్టు ఉంటుందా? కంటిన్యూషన్గా ఉంటుంది. నాకు ఇది మాత్రం ఇక్కడ ఉండాలి, పవర్లో కావాలి. 2 మాత్రమే పవర్ లెగ్ కావాలి. అప్పుడు పవర్ లెగ్ కావాలంటే 2 వరకు మాత్రమే SUP సూపర్. కాబట్టి స్పేస్ ఇచ్చేసి మనకి ఇవ్వండి, ఎందుకంటే మనకు ఈ వాల్యూ మనకి ఉంటుంది. మళ్ళీ కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. SUP దీన్ని 2 ఇస్తున్నా, క్లోజ్ చేస్తున్నా. నెక్స్ట్ బ్యాక్ ఇచ్చేయండి. నా సిరీస్ పవర్లో A+B హోల్ స్క్వేర్ ఇలా. నెక్స్ట్ అదేవిధంగా సఫిక్స్ లెగ్ కావాలనుకుంటున్నా. సఫిక్స్ లెగ్ కావాలనుకుంటే సబ్ నా సిరీస్ A+B సఫిక్స్ 2 ఇలా సఫిక్స్ లెగ్ వస్తుంది. ఇది పవర్ లెగ్ వస్తుంది, సఫిక్స్ లెగ్ వస్తుంది. క్లియర్? నెక్స్ట్ ఏదైనా సరే అడ్రస్ రాయాలనుకుంటున్నా. అడ్రస్ రాయాలనుకుంటే వి యూజ్డ్ అడ్రస్ ట్యాగ్. జనరల్గా అడ్రస్ అనేది కాంటాక్ట్ పేజ్లో రాస్తాం. మరి మిగతా పేజీలో ఎక్కడ ఉండదు, కాంటాక్ట్ పేజ్లో రాస్తాం. నేను ఇక్కడ రాస్తున్నా జనరల్గా. సో ఐలాండర్ అండ్ రాయచోటి, అన్నమయ్య డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్, ఇండియా. ఇప్పుడు చూడండి మనకి ఎలా వస్తుందో. ఐలాండర్, రాయచూరు, అన్నమయ్య ఒక డిఫరెంట్ ఫాంట్ ఫ్యామిలీ వస్తుంది. బట్ ఇలా చూస్తే మనకి ఏమైనా నీట్గా ఉందా అడ్రస్ లాగా? సేమ్. ఇప్పుడు మనకి అన్నిటికీ ఎండింగ్లో BR ట్యాగ్ వాడండి. BR వాడితే మనకి ఏమవుతుందంటే బ్రేక్ అయిపోద్ది మనకి. ఇప్పుడు మనకి నీట్గా కనిపిస్తుంది. నా సిరీస్
ఇప్పుడు అడ్రస్ లాగా కనిపిస్తుంది. దీనిపైన ఒక హెడ్డింగ్ ఇచ్చేసామంటే అడ్రస్ అనే హెడ్డింగ్ ఇచ్చేస్తే మనకు అడ్రస్ లాగా అయిపోద్ది. అదేవిధంగా ఈమెయిల్స్ అంతే, మొబైల్ నెంబర్స్ అంతే, అలాగే ఇచ్చుకుంటాం మనం. ఈమెయిల్స్ అయినా మొబైల్ నెంబర్స్ అయినా ఇలాగా. బట్ వాటి డిఫరెంట్ ఫాంట్ ఫ్యామిలీ అయితే ఉండదు. వాడికి మాత్రం డైరెక్ట్గా పేరాగ్రాఫ్లో ఇచ్చేసుకుంటాం, ఈమెయిల్కైనా లేదా ఫోన్ నెంబర్కైనా వాడికి. ఓకే, నౌ నెక్స్ట్ కోడ్ కేబిడి. మార్క్ గురించి మనం చూసాం, అడ్రస్ గురించి చూసాం. కోడ్ కేబిడి. సో ఇప్పుడు జనరల్గా మనకి ఏదైనా సరే ఒక పేరాగ్రాఫ్ తీసుకున్న, పేరాగ్రాఫ్లో లెట్ ఎక్స్ ఈక్వల్ టు 20 ఇస్తున్నా, అదే వై ఈక్వల్ టు 40 ఇస్తున్నా, జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై చేస్తున్నా. ఇలాంటి కోడ్స్ మనకి ఏదైనా సరే అంటే ఒక క్యాలిక్యులేటెడ్ కోడ్ అనమాట ఇది. ఇలాంటి క్యాలిక్యులేటెడ్ కోడ్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ పేరాగ్రాఫ్ కాకుండా కోడ్ అని రాసుకుంటాం. కోడ్ అని రాసినప్పుడు కొద్దిగా అట్రాక్టివ్గా మనకు ఉంటుంది. చూడండి, పేరాగ్రాఫ్తో పోల్చితే కోడ్ అని రాసినప్పుడు అట్రాక్టివ్గా ఉంటుంది. ఇలాంటివన్నీ ఎక్కడ వస్తాయి అంటే మనకు మిడిల్లో ఇన్ టెక్స్ట్ బిట్వీన్, ఇక్కడ టెక్స్ట్ బిట్వీన్లో ఎప్పుడో ఒకసారి అట్లా వస్తుంటాయి. సో నా ఇది చూడండి, ఇలా డిఫరెంట్గా ఒక ఫాంట్ ఫ్యామిలీ వచ్చేస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ఏదైనా సరే కీబోర్డ్ షార్ట్ కట్స్, ఇప్పుడు మనకి ఇక్కడ కేబిడి కంట్రోల్ ప్లస్ వి అంటున్నాం. ఇలా కీబోర్డ్ షార్ట్ కట్స్ అన్నమాట మనకి. ఇప్పుడు కానీ మనకి ఏమవుతుంది, సిరీస్ ఒక డిఫరెంట్ ఫాంట్ ఫ్యామిలీతో వస్తుంది. చూడండి, డిఫరెంట్ ఫాంట్ ఫ్యామిలీ వస్తుంది. ఇలా మనకి ఏదైనా సరే ఒక టెక్స్ట్లో మనకు ఇవి యూనిక్గా కనిపించాలి, డిఫరెంట్గా కనిపించాలి అంటే కోడ్ కేబిడి అనేసి యూజ్ చేస్తాం. ఏదైనా కీబోర్డ్ షార్ట్ కట్స్ రాసేటప్పుడు కేబిడి వాడతాం. ఏదైనా ప్రోగ్రామాటికల్లీ కానీ లేకపోతే ఏదైనా సరే ఇప్పుడు కోడ్ ఏదైనా సరే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, కోడ్ ఇక్కడ వచ్చేసి H1 ఎలిమెంట్, మళ్ళీ నెక్స్ట్ కోడ్ సపోజ్ స్పాన్ ఎలిమెంట్, కోడ్ డివ్ ఎలిమెంట్, ఇలా రాయొద్దు అనుకోండి. ఇవి కూడా సమ్ కోడ్సే అనమాట. ఇవి కూడా ఎలిమెంట్స్. ఇవి కూడా మనకి ఎలా కనిపిస్తాయి చూడండి, ఒక డిఫరెంట్. చూడండి, H1 స్పాన్ డివ్, ఇవి మెయిన్ ఇంపార్టెంట్ కీవర్డ్స్ అనమాట. వాటి గురించి డిస్క్రైబ్ చేయాలనుకున్నాయి. ఇప్పుడు చూడండి, మనకు ఒక డిఫరెంట్ ఫాంట్ ఫ్యామిలీ లాగా వచ్చాయి. చూడండి, ఒక డిఫరెంట్ ఫాంట్ ఫ్యామిలీ టైప్ వచ్చింది. క్లియర్? ఇవన్నీ మనకు ఇంకా కమింగ్లో బూస్ట్రాప్ అనేది ఉంది. బూస్ట్రాప్లో ఒక డిఫరెంట్ కలర్ టైప్లో మనకు డిస్ప్లే అవుతాయి ఇవన్నీ. ఓకే, ఇవన్నీ ఎక్కడైతే మనకు అవసరమో అక్కడ మాత్రమే రాయాలి. ఎక్కడ అవసరం ఉంటాయంటే జనరల్గా మనకి ఇప్పుడు ప్రైజ్ ఏదైనా సరే మెన్షన్ చేయాలనుకుంటున్నాం. ప్రైజ్ వచ్చేసి 15,000 అని నేను రాయాలి. ఇప్పుడు ప్రైజ్కి నాకు ఏం చేయాలి, బోల్డ్ ఇవ్వాలి. ప్రైజ్ వరకు మాత్రమే బోల్డ్ ఇవ్వాలి. అప్పుడు ఏం చేస్తాం, బీ ట్యాగ్ వాల్యూస్ వాడతాం. బీ ఓపెన్, బీ క్లోజ్. ఎక్కడి వరకు, ఇక్కడ వరకే, ప్రైజ్ వరకు మాత్రమే. ప్రైజ్ 15,000. అదే డ్యూరేషన్ లేదనుకుంటే స్కిల్స్, అలాంటి హెడ్డింగ్స్కి మనం ఏదైనా సరే ఇవ్వాలనుకుంటే ఇలా బోల్డ్ అనేసి ఇవ్వచ్చు. ఓకే, ఇలాంటి ఫార్మాటింగ్స్ ఎక్కడైతే మనకు నీడో అక్కడ మాత్రమే యూజ్ చేయాలి. అది కూడా విత్ ఇన్ ది ఎలిమెంట్స్ లోపలే వాడతాం వాటిని అన్నింటిని. డైరెక్ట్గా ఎలిమెంట్ లాగా వాడడం. ఈ ఎలిమెంట్స్ అన్ని ఇన్లైన్ ఎలిమెంట్సే. ఫార్మాటింగ్ ట్యాగ్స్ ఎలిమెంట్స్ అన్ని ఇన్లైన్ ఎలిమెంట్స్. అందుకే ఇవన్నీ సైడ్ బై సైడే ప్రింట్ అవుతున్నాయి. చూడండి, ఇప్పుడు బిగ్ ఇచ్చినా, ఈఎం ఇచ్చినా, ఐ ఇచ్చినా, ఏమి ఇచ్చినా సరే విత్ ఇన్ ది పారాగ్రాఫ్లోనే మనకు కంటెంట్ని 1 by 1 చేయట్లేదు, సైడ్ బై సైడే చేస్తున్నాయి. అంటే ఈ ఎలిమెంట్స్ అన్ని ఇన్లైన్ ఎలిమెంట్స్ అనమాట. 2 బీ ట్యాగ్స్ ఇచ్చినా సైడ్ బై సైడే ఉంటుంది, 2 ఇటాలిక్ ఇచ్చినా సైడ్ బై సైడే వస్తుంది, 2 ఈఎంస్ ఇచ్చినా సైడ్ బై సైడే వస్తుంది. ఓకే, ఇవన్నీ ఇన్లైన్ ఎలిమెంట్స్ అనమాట. క్లియర్? నెక్స్ట్ ఐ ఫ్రేమ్స్ అనమాట. చాలా 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 ఇంపార్టెంట్. ఐ ఫ్రేమ్స్. ఐ ఫ్రేమ్ అనేది ఇట్స్ ఏ వన్ ఫ్రేమ్. ఈ ఫ్రేమ్లో మనం ఏమేమి చూపించుకోవచ్చు అంటే యూట్యూబ్ వీడియోని డిస్ప్లే చేయొచ్చు, అదేవిధంగా వెబ్ పేజ్ అండ్ వెబ్సైట్, అదర్ వెబ్ పేజ్ ఆర్ వెబ్సైట్ని కూడా డిస్ప్లే చేయొచ్చు. అండ్ అదేవిధంగా పీడిఎఫ్ ఫైల్ను కూడా డిస్ప్లే చేయొచ్చు, ఇమేజెస్ని కూడా డిస్ప్లే చేయొచ్చు. బట్ మనకు నీడ్ అవసరం లేదనమాట. నెక్స్ట్ అదేవిధంగా మనకి మెయిన్ ఇంపార్టెంట్ గూగుల్ మ్యాప్స్, వీటన్నిటిని డిస్ప్లే చేసుకోవచ్చు. యూట్యూబ్ వీడియోస్ని డిస్ప్లే చేయొచ్చు, వెబ్ పేజ్ని డిస్ప్లే చేయొచ్చు, వెబ్సైట్ని డిస్ప్లే చేయొచ్చు, పీడిఎఫ్ ఫైల్ని డిస్ప్లే చేయొచ్చు, గూగుల్ మ్యాప్స్ని డిస్ప్లే చేయొచ్చు. ఎక్కడ, విత్ ఇన్ ది పేజ్లోనే. విత్ ఇన్ ది పేజ్ అదర్ వెబ్సైట్ని చూపించవచ్చు, అదర్ వెబ్ పేజ్ని చూపించవచ్చు, సేమ్ వెబ్ పేజ్ని కూడా చూపించవచ్చు. ఓకే, నౌ
ఐ విల్ టేక్ వన్ హెచ్టిఎంఎల్ ఫైల్ ఐ ఫ్రేమ్స్. నేను ఒక్కొక్క దానికి ఒక హెచ్టిఎంఎల్ కోడ్ తీసుకుంటున్నా. మీరేం చేయాలి, వీటన్నిటిని ఒక ప్రాజెక్ట్లో ఇంక్లూడ్ చేయాలి. ఎక్కడైతే మనకు నీడ్ ఉంటుందో అక్కడ మాత్రమే ఈ ట్యాగ్స్ అన్నిటిని రాయాలి. ఓకే, ఐ ఫ్రేమ్స్ డాట్ హెచ్టిఎంఎల్, హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్, హెచ్టిఎంఎల్ ఫైల్. నా ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఐ ఫ్రేమ్స్ అంటున్నా. హెడ్డింగ్ కూడా నేను ఐ ఫ్రేమ్స్ ఇస్తాను, ఎందుకంటే అందరికి అర్థం కావాలి కాబట్టి ఐ ఫ్రేమ్స్ అనేసి ఇస్తున్నాను. సో ఐ ఫ్రేమ్ సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఐ ఫ్రేమ్, జస్ట్ ఐ ఫ్రేమ్ అనేసి ఉంటుంది. సెలెక్ట్ చేసుకొని ఐ ఫ్రేమ్ ఎస్ఆర్సి, ఇట్స్ ఏ సోర్స్. వెబ్ పేజ్ ఇవ్వాలంటే వెబ్ పేజ్ లింక్ ఇవ్వండి, వెబ్సైట్ ఇవ్వాలంటే వెబ్సైట్ లింక్ ఇవ్వండి, యూట్యూబ్ వీడియో కావాలంటే యూట్యూబ్ వీడియో లింక్ ఇవ్వండి, గూగుల్ మ్యాప్ కావాలంటే గూగుల్ మ్యాప్ లింక్ ఇవ్వండి, పీడిఎఫ్ కావాలంటే పీడిఎఫ్ ఫైల్ లింక్ ఇవ్వండి. అండ్ ఫ్రేమ్ బార్డర్ 0 అంటే డిఫాల్ట్గా మనకి ఏమవుతుందంటే ఒక ఫ్రేమ్ వస్తుంది మనకు, ఆ ఫ్రేమ్ బార్డర్ కనిపించకూడదు అనేసి ఫ్రేమ్ బార్డర్ 0 ఇస్తాం. సో నౌ సీ దిస్, రైట్ క్లిక్, ఓపెన్ ద లైవ్ సర్వర్. ఇట్స్ ఏ వన్ ఫ్రేమ్, ఇట్స్ ఏ వన్ ఫ్రేమ్. ఈ ఫ్రేమ్లోనే మనం వెబ్ పేజ్ని, వెబ్సైట్ని, పీడిఎఫ్ ఫైల్స్ని, యూట్యూబ్ వీడియోని, గూగుల్ మ్యాప్స్ని అన్ని ప్రింట్ చేసుకోవచ్చు. బట్ ఈ ఫైల్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే, అంటే ఈ ఫ్రేమ్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకున్నా, సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే హైట్ విడ్త్ అంతే. ఎప్పుడైనా సరే హైట్ని విడ్త్ని చేంజ్ చేసుకోవాలంటే విడ్త్ హైట్. విడ్త్ వచ్చేసి 500 పిక్సెల్ ఇస్తున్నా, సారీ హైట్ 500 పిక్సెల్ ఇస్తున్నా, విడ్త్ వచ్చేసి 50% ఇస్తున్నా. ఇప్పుడు డిఫాల్ట్గా బార్డర్ ఉంది, ఆ బార్డర్ నాకు వద్దు అనుకుంటున్నా. బార్డర్ నాకు వద్దు అనుకుంటే ఫ్రేమ్ బార్డర్ ఆల్రెడీ మనకు ఉంది, ఫ్రేమ్ బార్డర్ ఈక్వల్ టు 0. ఫ్రేమ్ బార్డర్ 0 ఇచ్చేస్తే మనకు బార్డర్ రాదు. ఇప్పుడు నేను ఫార్మేటింగ్ ట్యాగ్స్ పేజ్ని ఇక్కడ చూపించాలనుకుంటున్నా. అప్పుడు ఏం చేస్తాం, ఫార్మేటింగ్ డాట్ హెచ్టిఎంఎల్. నౌ సీ దిస్, విత్ ఇన్ ది ఫ్రేమ్లోనే చూపించాం మనం. అదేవిధంగా నేను ఇంకొక ఫ్రేమ్ తీసుకుంటున్నా, ఇక్కడ నేను తగ్గిస్తున్నా, 40% తీసుకుంటున్నా. నెక్స్ట్ ఇంకో ఫ్రేమ్ కూడా నేను హైట్ విడ్త్ సేమ్ తీసుకోవాలనుకుంటున్నా. ఇక్కడ నేను అదర్ వెబ్సైట్ని చూపించాలనుకుంటున్నా. అదర్ వెబ్సైట్ని చూపించాలనుకుంటే ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఆ వెబ్సైట్ లింక్ ఇచ్చేస్తాం. ఆ వెబ్సైట్ లింక్ కాపీ చేసుకున్నా, ఆ వెబ్సైట్ కూడా మనకు విత్ ఇన్ ది పేజ్లోనే డిస్ప్లే అవుతుంది. సీ దిస్ అవుట్పుట్, లోడ్ అవుతుంది, కొద్దిగా లోడింగ్ టైం ఉంది కాబట్టి అందుకోసం అది లోడింగ్ అవుతుంది. ఒక పేజ్లోనే అదర్ వెబ్సైట్ని డిస్ప్లే చేయొచ్చు, అదర్ వెబ్ పేజ్ని కూడా డిస్ప్లే చేసుకోవచ్చు, సేమ్ వెబ్ పేజ్ని కూడా డిస్ప్లే చేసుకోవచ్చు. ఈ పేజ్లోనే ఈ పేజ్ యొక్క వెబ్సైట్, అంటే ఈ పేజ్ యొక్క కంటెంట్ కూడా డిస్ప్లే చేయొచ్చు. ఆ పేజ్ లింక్ ఇచ్చేస్తే సరిపోద్ది. ఓకే, నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ఇవి కాదు, ఎందుకంటే యూట్యూబ్ వీడియోస్, గూగుల్ మ్యాప్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు పీడిఎఫ్ ఫైల్ని ఇవ్వాలన్నా మనం ఏం చేయాలి, మన దగ్గర పీడిఎఫ్ ఫైల్ ఉండాలి. ఆ పీడిఎఫ్ ఫైల్ మన పాత్రలోనే ఉండాలి. ఇమేజ్ ఫైల్ ఎలాగైతే లింకప్ చేస్తాం, ఎలా ఇస్తాం, నేమ్ డాట్ ఇమేజ్ ఫార్మేట్ ఇస్తామో అదేవిధంగా పీడిఎఫ్ ఫైల్ను కూడా మనం ఏం చేస్తాం, నేమ్ డాట్ పీడిఎఫ్ అనేసి ఇస్తాం. సేమ్ మన దగ్గర మనకు పీడిఎఫ్ ఏమైనా ఉంటే కాపీ పేస్ట్ చేస్తాను. ఇదే పాత్రలో నేను ఇస్తున్నా. కోర్స్ లిస్ట్ డాట్ ఫైనల్ అనేసి ఉంది. సేమ్ దీన్ని ఏం చేస్తున్నా అంటే ఇవన్నీ క్లోజ్ చేద్దాం. యా, ఇక్కడ నేను కరెంట్ పాత్రలోనే ఉంది కాబట్టి డాట్ స్లాష్ కోర్స్ లిస్ట్. నౌ సీ దిస్ అవుట్పుట్, చూడండి పీడిఎఫ్ పీడిఎఫ్. ఇక్కడ నుంచి మనం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, ఎటువంటి ప్రింట్ కూడా తీసుకోవచ్చు, ఇలా ఆప్షన్. ఓకే, నెక్స్ట్ యూట్యూబ్ వీడియోస్ని ప్రింట్ చేయాలి. యూట్యూబ్ వీడియో ప్రింట్ చేయాలంటే ఫస్ట్ యూట్యూబ్కి వెళ్దాం. మెయిన్ యూట్యూబ్ వీడియోస్ని ఎందుకు ప్రింట్ చేయాలంటే, ఇప్పుడు నేను మీకు రికార్డ్ చేసి ఒక వీడియోని మీకు లింక్ లాగా షేర్ చేస్తున్నా, అదే నేను డైరెక్ట్గా సెండ్ చేయడానికి పాసిబుల్ అవుతుందా, పాసిబుల్ అవ్వదు. ఎప్పుడైనా సరే కొందరు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ని మీడియాస్లో ప్రమోట్ చేసి ఉంటారు. ఆ మీడియాస్లో ప్రమోట్ చేసినప్పుడు వాళ్ళ యొక్క వీడియోని డైరెక్ట్గా మన వెబ్సైట్లో పెట్టారనుకోండి, డైరెక్ట్గా తీసుకుని వెళ్ళి మన వెబ్సైట్లో మనం ఇక్కడ స్టోర్ చేస్తేనే వీడియోని మన దాంట్లో ప్రింట్ చేసుకోగలం. ఆ వీడియో సైజ్ ఎంత ఉంటుంది, మేబీ జీపీస్లో ఉండొచ్చు, ఎంబీస్లో ఉండొచ్చు. ఫైల్ సైజ్ పెరిగే కొద్దీ మన పేజ్ లోడింగ్ తగ్గిపోద్ది. అదే మన ఇమేజెస్ కూడా ఫైల్ సైజ్ ఎక్కువ ఉందనుకోండి, ఇమేజెస్ చాలా స్లోగా లోడ్ అవుతాయి. అలాంటిది 500 MB 400 MB ఉండే వీడియోని మనం డైరెక్ట్గా మన వెబ్సైట్లో పెట్టుకొని మనం ప్రింట్ చేయాలంటే అది కాని పని. అందుకోసం మనం ఏం చేస్తాం, యూట్యూబ్లో ఫ్రీగా అప్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రీగా అప్లోడ్ చేసుకొని ఆ లింక్ని ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు.
కానీ లింక్ని షేర్ చేస్తే వాడు లింక్ క్లిక్ చేయాలి, అన్నీ చేసుకోవాలి. బట్ ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఐ ఫ్రేమ్ ఆ వీడియోని నీట్గా చూపిస్తుంది మనకి ఇక్కడ. అలా నేను మీకు రికార్డ్ చేసిన వీడియోని నేను ఇక్కడ చూపిస్తాను. మెయిన్ ఒకటే గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్ వీడియోస్ని మనం ప్రింట్ చేస్తున్నామంటే మన వీడియోస్ని పెట్టుకోవడానికే ఐ ఫ్రేమ్ యూజ్ చేయాలి. వేరొక వీడియోస్ కొందరు ఏం చేస్తారంటే ఓన్లీ యూట్యూబ్లోనే ప్రింట్ అవ్వాలి, అదర్ సర్వర్లో వర్క్ అవ్వకూడదు అనేసి కొన్ని సెట్టింగ్స్ ఆన్ చేసుకొని ఉంటారు. అప్పుడు ఏమైందంటే ఆ వీడియో మన దాంట్లో ప్రింట్ అవ్వదు. ఇప్పుడు ఎగ్జాంపుల్, మనది ఇది ఒక వెబ్ పేజ్. ఈ వెబ్ పేజ్లో మన వెబ్సైట్ని అయితే చూపించాం, అది గూగుల్ని చూపిస్తారు. ఇక్కడ గూగుల్ని చూపిస్తే ఇక్కడ గూగుల్ సెర్చ్ ఇక్కడ చేసుకోవచ్చు, బట్ ఎవరైనా చూపిస్తారా? బట్ అది యాక్సెస్ ఇవ్వరు అనమాట. మీరు కావాలని ట్రై చేయండి, google.com ఇచ్చి చూడండి అక్కడ, బట్ అది ఇక్కడ వర్క్ అవ్వదు అనమాట. అట్లాగా కొన్ని సర్వర్స్ని బ్లాక్ చేసి ఉంటారు. అదేవిధంగా ఈ వీడియోస్ అన్నీ ఆల్మోస్ట్ రావచ్చు, బట్ కొన్ని వీడియోస్ మాత్రమే ప్రింట్ అవ్వవు ఇక్కడ, ఎందుకంటే వాళ్ళు రిసెర్చ్ చేసుకో ఉంటారు. యూట్యూబ్ వీడియోస్లో మన వీడియోస్ని మన వెబ్ పేజ్లో డిస్ప్లే చేసుకోవడానికి మాత్రమే యూస్ చేయాలి. అదర్ వీడియోస్ నీడ్ ఉంటే ప్రింట్ చేసుకోండి, బట్ కొన్ని ప్రింట్ అవుతాయి, కొన్ని ప్రింట్ అవ్వవు. ఓకే, నేనేం చేస్తున్నా అంటే మన వీడియోస్కి వెళ్తున్నా, మన వీడియోస్లో నేను రికార్డ్ చేసిన వీడియోస్ని నేను ఈ వెబ్ పేజ్లో డిస్ప్లే చేయాలనుకున్నా. ఇది HTML క్లాస్ 2 ఇమేజెస్ యాంకర్ ట్యాగ్స్. ఇప్పుడు ఈ వీడియోని నేను యూట్యూబ్లో ఓపెన్ చేస్తున్నా, ఇలా ఓపెన్ చేస్తారు మీరు యూట్యూబ్లో. ఇలా ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ ఉండే లింక్ని కాపీ చేయకూడదు. ఇక్కడ ఉండే లింక్ని కాపీ చేస్తే ఈ పేజ్ కాపీ అవుతుంది, ఈ వీడియో కాపీ అవ్వదు. ఇక్కడ ఉండే లింక్ ద్వారా ఈ పేజ్ మొత్తం వస్తుంది, బట్ నాకు ఓన్లీ ఈ వీడియో లింక్ మాత్రమే కావాలనుకుంటున్నా. ఈ వీడియో లింక్ కావాలి అనేసి అనుకుంటే జస్ట్ వీడియో మీద రైట్ క్లిక్ అవ్వండి, ఇలా వస్తుంది లూప్ అని, కాపీ వీడియో URL అనేసి కాపీ లాగా. బట్ ఇక్కడ కాపీ చేసుకోవాల్సింది కాపీ ఎంబెడెడ్ కోడ్ అని కాపీ చేసుకోవాలి. కాపీ ఎంబెడ్ కోడ్ అని కాపీ చేస్తే ఏమైతుందంటే విత్ ఐ ఫ్రేమ్స్తో సహా అది కాపీ అయిపోయి ఉంటుంది. మళ్ళీ ఐ ఫ్రేమ్ రాసే అవసరం లేదు, అదే హైట్ విడ్త్, అదే వీడియో లింక్ మొత్తం అన్నీ అవే ఇచ్చేసి ఉంటుంది. అందుకని ఇట్లా చేసినప్పుడు మనం ఏం చేయాలంటే డైరెక్ట్గా ప్రింట్ చేయండి. చూడండి, ఐ ఫ్రేమ్, విడ్త్, హైట్ ఉంది, SRC ఉంది, ఇవి మాత్రమే నాకు కావాల్సింది. విడ్త్, హైట్, SRC. ఇంతకుముందే మనం నేర్చుకున్నాం. టైటిల్ అనేది ఎందుకోసం యూజ్ చేస్తాం? హోవర్ చేస్తే ఇది కనిపించడానికి. అదేవిధంగా ఫ్రేమ్ బార్డర్ ఎందుకోసం యూజ్ చేసాం? బార్డర్ రాకుండా ఉండడానికి చేసాం. అలో అంటే ఇక్కడ ఏం చేస్తున్నా అంటే మనం ఏదేది అలో చేయాలి, ఆటో ప్లే అలో చేయాలి, ఇవన్నీ మనకి ఇక్కడ ఉండేటివన్నీ మనకు అలో చేయాలనేసి మనకి ఇచ్చారు అంతే. వీటిని ఏం టచ్ చేయొద్దండి, వీటిని ఏం టచ్ చేయొద్దు. ఇప్పుడు నాకు ఫుల్ స్క్రీన్ వద్దు, నా పేజ్లో ఫుల్ స్క్రీన్ చేసుకోవడానికి ఆస్కారం లేదనుకున్నప్పుడు ఈ అలో ఫుల్ స్క్రీన్ అనే కీవర్డ్ తీసేయండి. అప్పుడు ఏమవుతుందంటే మనకు ఫుల్ స్క్రీన్ రాదు. బట్ ఇక్కడ నేను అలాగే పెట్టి ఇస్తున్నా. చూడండి, ఇప్పుడు ప్లే చేసుకుంటే ప్లే అవుతుంది. ప్లే చేసుకుంటే ప్లే అవుతుంది. ఈ ఆల్ట్ అంటే ఏంటంటే ఆల్టర్నేట్ బై. ఇప్పుడు ఇక్కడ నేను బిగ్ స్క్రీన్ చేసి ఏదైనా సరే మీ చాయిస్, లేకపోతే అదే విధంగా మీరు ఇక్కడ ఉండే ఏదైనా మీరు ఇవ్వచ్చు, ఏదైతే ఆప్షన్ కనిపించాలనుకుంటే ఆ ఆప్షన్ ఇస్తాం. ఫుల్ స్క్రీన్ చేసుకునే ఆప్షన్ లేదనుకుంటే క్లియర్ యాడ్ టు కార్ట్ అనేసి ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు హైట్ విడ్త్ ఇది డిఫరెంట్ ఉంది. ఇప్పుడు హైట్ విడ్త్ సేమ్ ఇక్కడ ఏదైతే ఉందో ఇది కూడా అంతే రావాలనుకోండి, మీరు ఏం చేస్తారు? ఇక్కడ ఉండే విడ్త్ హైట్ మార్చేయండి అంతే. ఇక్కడ ఉండే 40% కావాలి, ఇక్కడ ఉండే హైట్ వచ్చేసి 500 కావాలి. అన్నిటితో ఈక్వల్గా కావాలంటే ఇలా మార్చుకోవచ్చు. బట్ SRC లింక్, ఇక్కడ SRCలో మీరు కాపీ చేస్తున్నారు చూడండి, అదే లింకే ఇది. ఇది మాత్రం ఇస్తేనే దీనిలో ఐ ఫ్రేమ్లో ప్రింట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది ఇలా ఇప్పుడు చూడండి, సేమ్ హైట్ విడ్త్తో ఉంది, ఇలా ప్లే చేస్తారు. క్లియర్? నెక్స్ట్ ఇంకొక డిఫరెంట్ మెథడ్. ఆ వీడియోస్ని లింక్ని ఎలా కాపీ చేసుకోవాలంటే ఇంకొక డిఫరెంట్. ఇక్కడ రైట్ క్లిక్ చేసుకుని కాపీ ఎంబెడ్ కోడ్ అని చేయొచ్చు, లేకపోతే వీడియో కింద షేర్ అనే ఆప్షన్ ఉంటుంది. షేర్ ఇక్కడ ఎంబెడెడ్ ఉంటుంది. ఈ లింక్ కాదు, గుర్తుపెట్టుకోండి, ఈ లింక్ కాదు, ఎంబెడెడ్ ఉంటుంది. ఎంబెడెడ్ మీద క్లిక్ చేయగానే చూడండి ఐ ఫ్రేమ్ కోడ్ వచ్చింది. మళ్ళీ దీన్ని క్లిక్ చేయగానే మొత్తం అంతా సెలెక్ట్ అవుతుంది, కాపీ చేయగానే కాపీ అయిపోద్ది. ఇప్పుడు మళ్ళీ ఇది ఎక్కడైతే కావాలో అక్కడికి వెళ్ళి ప్లేస్ చేయండి. దట్స్ ఇట్. హైట్ విడ్త్ని మార్చుకోవాలంటే హైట్ విడ్త్ని మార్చుకోండి అంతే. క్లియర్? సీ దిస్ అవుట్పుట్. చూడండి ఇక్కడ ఇంకోటి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మనకి కాంటాక్ట్ పేజ్లోకి వెళ్తే గూగుల్ మ్యాప్ ఉంటుంది. ఆ గూగుల్ మ్యాప్ కూడా ఈ కంపెనీ వాళ్ళ యొక్క లొకేషన్ చూపిస్తూ ఉంటుంది. వాళ్ళ యొక్క లొకేషన్ని ఐ ఫ్రేమ్లో పెట్టుకోవాలి. మెయిన్ వాళ్ళ యొక్క లొకేషన్ మ్యాప్లో చూపిస్తుంది అంటే ఫస్ట్ మనం ఏ లొకేషన్ అయితే మనం మన వెబ్సైట్లో పెట్టుకోవాలో ఆ లొకేషన్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అయి ఉండాలి. మ్యాప్లో ఆల్రెడీ ఎగ్జిస్టెడ్
లొకేషన్ని మాత్రమే గూగుల్ అంటే ఐ ఫ్రేమ్లో ప్రింట్ చేసుకోగలం. ఇప్పుడు ఐలాండర్ అనేది నేను ఆల్రెడీ ఎగ్జిస్టర్ చేశాను కాబట్టి డైరెక్ట్గా నేను ఏం చేస్తున్నా, ఇక్కడ మ్యాప్స్లోకి వెళ్ళిపోతున్నా. చూడండి, ఇక్కడ 6 డాట్స్ని క్లిక్ చేయగానే ఇక్కడ మ్యాప్స్ అనేసి ఉంటుంది. మ్యాప్స్ ఓపెన్ చేసుకుంటాను, ఇలా ఉంటుంది. ఈ మ్యాప్స్లో నేను సెర్చ్ చేస్తున్నా, ఐలాండర్ కావాలి కాబట్టి ఐలాండర్. ఇన్ కేస్ మీకు ఏదైతే కావాలనో ఆ లొకేషన్ని మీరు ఏం చేయాలి, కంపల్సరీ రిజిస్టర్ చేసుకొని ఉండాలి. రిజిస్టర్ అయిన తర్వాత మనకి ఏమైతే ఇక్కడ సెర్చ్ చేయాలి, సెర్చ్ చేస్తే ఇలా వస్తుంది. సెర్చ్ చేసిన తర్వాత మనకు ఇప్పుడు ఈ లొకేషన్ ఐ ఫ్రేమ్ని కాపీ చేసుకోవాలనుకుంటే ఇక్కడే కొద్దిగా డౌన్కి వస్తే షేర్ అనే ఆప్షన్ ఉంటుంది. షేర్, ఇక్కడ ఎంబెడెడ్ మ్యాప్. ఇక్కడ చూడండి, మీడియం ఉంది, స్మాల్ ఉంది, లార్జ్ ఉంది, కస్టమైజ్ ఉంది. కస్టమైజ్ అంటే మనకు నచ్చిన హైట్ విడ్త్, అదే స్మాల్ అంటే వాళ్ళకు నచ్చిన హైట్ విడ్త్ ఇచ్చారు. కంపేర్ టు స్మాల్, మీడియం అనేది కొద్దిగా హైగా ఉంటుంది. కంపేర్ టు మీడియం, లార్జ్ అనేది కొద్దిగా హైగా ఉంటుంది. మీరు ఈ మూడింట్లో ఏదైనా తీసుకోండి, స్మాల్ తీసుకోండి, లార్జ్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి. కాపీ HTML చేయండి. కాపీ HTML చేయగానే విత్ ఐ ఫ్రేమ్ సహా కాపీ అవుతుంది. అది ఎక్కడైతే మనకు కావాలో అక్కడ పేస్ట్ చేయండి. ఎక్కడైతే మన పేజ్లో ఎక్కడైతే కావాలో అక్కడ పేస్ట్ చేయండి. ఇప్పుడు చూడండి, ఈ SRC అనేది లింక్, ఆ లొకేషన్ లింక్ అనమాట. ఇది విడ్త్ చూడండి 400, హైట్ చూడండి 300. ఇంకా ఎక్కువ కావాలంటే పెంచుకోండి. నెక్స్ట్ అదేవిధంగా స్టైల్ బార్డర్ 0, ఇది CSS ప్రాపర్టీ అనమాట. ఇది CSS స్టైల్, ఇది ఇన్లైన్ CSS అంటాం. అండ్ అలో ఫుల్ స్క్రీన్ అండ్ లోడింగ్ లేజీ. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా సేమ్ లైక్. ఇప్పుడు మనం చూడండి, ఇవన్నీ క్లోజ్ చేస్తున్నా. మనకి పేజ్ ఓపెన్ చేద్దాం. మన పేజ్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఓపెన్ అవ్వాలి. బట్ ఇక్కడ హైట్ విడ్త్ చూద్దాం. హైట్ విడ్త్ చూడండి 400, 300. బట్ నాకు స్క్రీన్ మొత్తం కావాలనుకుంటా. స్క్రీన్ మొత్తం కావాలంటే విడ్త్ ఎంత ఇవ్వాలి, 100%. హైట్ 400 కావాలి. 400 ఇచ్చామంటే దాని యూనిట్స్ ఏంటి, పిక్సెల్స్ అనమాట. ఓకే, 100 పిక్సెల్. నౌ సీ దిస్, 400 పిక్సెల్ వచ్చింది. నౌ లొకేషన్ వచ్చింది. నౌ సీ. అదే 50% కావాలి, నాకు ఫుల్ విడ్త్ వద్దు, నాకు ఓన్లీ 50% కావాలనుకుంటే ఇక్కడ విడ్త్ 50% ఇస్తాం. నౌ సీ దిస్, చూడండి. ఓకే, క్లియర్. హైట్ పెంచుకుంటే మనకు నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైనా సరే మ్యాప్ని ఎక్కడ ఇస్తాము అంటే ఓన్లీ కాంటాక్ట్ పేజ్లోనే ఇస్తాం. మ్యాప్ని ఓన్లీ కాంటాక్ట్ పేజ్లో మనం డిస్ప్లే చేస్తాం. ఓకేనా, కొన్నిట్లో మన ఫోటో సెక్షన్లో కూడా ఇస్తారు కొందరు. ఓకే, ఇది ఆల్ అబౌట్ ఐ ఫ్రేమ్స్ గురించి. ఇంకో టాపిక్ చెప్పుకుందాం, ఫైల్ పాత్ గురించి చెప్పుకుందాం. ఓకే, లాస్ట్ టాపిక్ ఫైల్ పాత్. నెక్స్ట్ టుమారో వచ్చేసి నేను ప్రాజెక్ట్ చెప్తాను. ఆ ప్రాజెక్ట్లో మన సెక్షన్స్ ఎలా తీసుకోవాలి అండ్ ఇంకా కొన్ని ఎలిమెంట్స్ ఎలా తీసుకోవాలి, ఎలా స్టార్ట్ చేస్తాం ప్రాజెక్ట్ అనేసి టుమారో ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేద్దాం. సాటర్డే సండే క్లాస్ ఉండదు. సాటర్డే సండే ఎప్పుడు క్లాస్ తీసుకోను. సాటర్డే సండే ప్రాక్టీస్కే వదిలేస్తాను అనమాట. ఓకే, ఎప్పుడైనా సరే నేను సాటర్డే రోజు అంటే ఈ డేస్లో ఎప్పుడైనా మిస్ అయితే సాటర్డే తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది అంతే. అంతవరకు సాటర్డే ఉంటుంది అనమాట మనకి. సో నెక్స్ట్ ఫైల్ పాత్ అనమాట. ఫైల్ పాత్ అనేది ఏంటంటే కరెంట్ పాత్లో ఉండే ఫైల్స్ని ఎలా లింకప్ చేయడం. నెక్స్ట్ అదేవిధంగా ఫార్వర్డ్ పాత్లో అంటే ఫార్వర్డ్ ఫోల్డర్లో ఉండే పాత్ని ఎలా ఇవ్వడం. అంటే ఫార్వర్డ్ అంటే ఇక్కడి నుంచి ఇంకొక ఫోల్డర్లో ఉంటే ఎలా ఇవ్వడం. నెక్స్ట్ అదేవిధంగా బ్యాక్ పాత్లో ఉంటే ఎలా ఇవ్వడం. మళ్ళీ బ్యాక్ టు ఫార్వర్డ్, బ్యాక్ పాత్లో ఇంకొక ఫోల్డర్లో ఉంటే ఎలాగా. నెక్స్ట్ అదేవిధంగా లైవ్ లింక్ ఇవ్వడం, లైవ్లో ఉన్న ఇమేజ్ లింక్ని ఎలా ఇస్తాం, డౌన్లోడ్ చేసుకోకుండా ఎలా ఇవ్వాలి అనేసి. ఇవి ఫైల్ పాత్ గురించి మొత్తం అంతా. ఇప్పుడు 1 by 1 చూద్దాం. కరెంట్ పాత్ మనం ఆల్రెడీ చూసాం. సేమ్ దీనికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఒక సపరేట్ ఫోల్డర్ తీసుకుంటున్నా, ఫైల్ పాత్ అనేసి ఇస్తున్నా. దీనిలో నేను ఓన్లీ ఇమేజెస్ మీద చెప్తాను. ఇమేజెస్ మీద నేను చెప్తున్నా అంటే రిమైనింగ్ ఆల్ ఇలాగే ఫాలో అవ్వాలి. అంటే మీరు HTML మీద కానీ అదర్ ఫైల్స్ కానీ ఏదైనా సరే ఇలాగే ఫాలో అవ్వాలి మీరు. ఇప్పుడు నేను ఒక HTML డాక్యుమెంట్ తీసుకున్నాను. దీంట్లో ఫైల్ పాత్ అని తీసుకున్నాను. ఫైల్ పాత్ HTML స్ట్రక్చర్, HTML ఫైల్. ఇప్పుడు ఇమేజెస్ కొన్ని కావాలి కాబట్టి ఇమేజెస్ నేను కాపీ చేసుకుంటున్నా. బ్యానర్ 1, బ్యానర్ 2, బ్యానర్ 3, బ్యానర్ 4, సేమ్ డెల్ HP. వీటిని మాత్రం కాపీ చేస్తున్నా. వీటిని మాత్రం కాపీ చేసి ఫైల్ పాత్లో నేను ఇచ్చేస్తున్నా, కరెంట్ పాత్లో నేను ఇచ్చేస్తున్నా. ఇప్పుడు ఇమేజెస్ అన్నీ పెరగడం వల్ల ఏమవుతుందంటే మనకు క్లమ్జీ అయిపోద్ది. ఇప్పుడు చూడండి, మనకు ఈ క్లిక్ చేసినప్పుడు మనకు అర్థం చేసుకోవాలి. వీటిని క్లిక్ చేసినప్పుడు ఏవి ఈ పాత్లో ఉన్నాయి అనేసి డైరెక్ట్గా మనం ఇవ్వచ్చు. అవి ఈ ఫైల్ పాత్లో నేను ఏం చేస్తున్నా అంటే ఇమేజ్
అన్ని మొత్తం డైరెక్ట్గా ఇచ్చేస్తున్నా. ఫస్ట్ బ్యానర్ 1 ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఇమేజ్ 1 నుంచి ఇస్తున్నా. హైట్ విడ్త్ సేమ్ ఇద్దాం. విడ్త్ వచ్చేసి మనకు ఒక 40% అండ్ హైట్ వచ్చేసి ఒక 300 పిక్సెల్. సేమ్ లైక్ అనదర్ ఇమేజ్. సో ఎన్ని ఉన్నాయి మనకు 1 2 3 4 5 ఇమేజెస్ ఉన్నాయి. 5 ఇమేజెస్ తీసుకుంటున్నాం. ఇక్కడ మనకి బ్యానర్ 2 కాబట్టి స్లాష్ అని ఇవ్వగానే బ్యానర్ 2ని సెలెక్ట్ చేద్దాం. స్లాష్ అనేది ఇవ్వగానే బ్యానర్ 3ని సెలెక్ట్ చేద్దాం. బ్యానర్ 4ని సెలెక్ట్ చేద్దాం. బ్యానర్ కాకుండా మనకి డెల్ అనేసి అంటే హెచ్పి కూడా ఉంది. మనకి హెచ్పి కూడా దీంట్లో ఉంది కాబట్టి దీన్ని కూడా నేను ఇచ్చేస్తాను. డాట్ స్లాష్ కరెంట్ పాత్రలోనే మనకు వస్తుంది. ఇప్పుడు మనకి ఇమేజ్ 1 ఇమేజ్ 2 దాని బదులు మనకి ఏం చేస్తుందంటే ఇక్కడ ఏదైతే ఉందో అదే పెట్టుకుందాం. బ్యానర్ 1 బ్యానర్ 2 బ్యానర్ 3 బ్యానర్ 4 డెల్ హెచ్పి అలా ఇచ్చాం. సీస్ రైట్ క్లిక్ ఓపెన్ ద లైసర్. కరెంట్ పాత్రలో ఉన్నాయి కాబట్టి అన్ని ఇమేజెస్ బ్రహ్మాండంగా మనకు ప్రింట్ అయినాయి. ఇప్పుడు నాకు ఇమేజెస్ అన్ని కరెంట్ పాత్రలో చాలా ఇబ్బందిగా ఉన్నాయి. ఎందుకంటే ఇమేజెస్ అన్ని క్లమ్జీగా ఉన్నాయి. అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే సపరేట్ ఒక ఫోల్డర్ తీసుకుంటున్నా. దానికంటూ ఇమేజెస్ ఇస్తున్నా. ఈ ఇమేజెస్లోకి ఇవన్నిటిని మూవ్ చేస్తాను. మూవ్ చేయాలనుకుంటే ఒక ఇమేజ్ మీద క్లిక్ చేయండి. అంటే కంట్రోల్ పట్టుకోండి, మిగతాటి సెలెక్ట్ అవుతాయి. కంట్రోల్ పట్టుకోండి, మిగతాటి సెలెక్ట్ అవుతాయి. ఇప్పుడు వీటన్నిటిని సెలెక్టెడ్ ఏరియా మీద లెఫ్ట్ క్లిక్ ఇచ్చి మూవ్ చేయండి. సీస్ ఇమేజెస్లోకి మూవ్ చేస్తే మూవ్ ఇక్కడ కనిపిస్తుంది. మూవ్ ఫాలోయింగ్ 6 ఫైల్స్ ఇంటూ ఇమేజెస్. ఎస్ ఇప్పుడు ఇమేజెస్లోనే. ఇప్పుడు కరెంట్ పాత్లో లేవు ఇమేజెస్. ఇప్పుడు నేను ఇచ్చిన ఫైల్ పాత్ అంతా రాంగ్ అనమాట. అందుకోసం మనకి ఇమేజెస్ ఏది రాదు. ఇప్పుడు నాకు ఈ ఫైల్ పాత్ కరెక్ట్ చేసుకోవాలి. అప్పుడు కరెక్ట్ చేసుకోవాలంటే ఎక్కడి నుంచి వెళ్ళాలి? ఫస్ట్ ఫైల్ పాత్ నుంచి ఇమేజెస్లోకి వెళ్ళాలి. ఇమేజెస్లో ఇమేజెస్ ఉన్నాయి. అందుకోసం నౌ సీ దిస్. ఇప్పుడు మనకి డాట్ స్లాష్ ఇమేజెస్ స్లాష్ బ్యానర్ 1, అదేవిధంగా డాట్ స్లాష్ ఇమేజెస్ స్లాష్ బ్యానర్ 2, డాట్ స్లాష్ ఇమేజెస్ స్లాష్ బ్యానర్ 3, డాట్ స్లాష్ ఇమేజెస్ స్లాష్ బ్యానర్ 4, డాట్ స్లాష్ ఇమేజ్ స్లాష్ డెల్, డాట్ స్లాష్ ఇమేజ్ స్లాష్ హెచ్. నౌ సీ దిస్. ఇక్కడ ఇమేజెస్ కనిపిస్తున్నాయంటే ఆల్రెడీ ప్రింట్ అయిపోయినట్టే. ఇమేజ్ ప్రివ్యూ అని చెప్పాను. నౌ సీ దిస్ అన్ని ఇమేజ్ డన్. అంటే ఇది ఒరిజినల్ ఫార్మేట్. మీరు చేసుకోవాల్సి ఇది ఒరిజినల్ ఫార్మేట్ అనమాట మీరు. ఓకే, నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా, ఇమేజెస్లో బ్యానర్ 3ని బ్యానర్ 4ని నేను కట్ చేస్తున్నా. కట్ చేసి ఎక్కడ ఇస్తున్నా అంటే సీస్ కట్ చేసి ఇమేజెస్ అవుట్ సైడ్ అంటే ఫైల్ పాత్ ఎక్కడైతే ఉందో అక్కడ ఇస్తున్నాను. 1 minute ప్లీజ్, 1 minute అండి, సారీ 1 minute. ఇక్కడ ఉండే 2 ఇమేజెస్ని అంటే 2 ఇమేజెస్ని ఎక్కడ పెడుతున్నా? మన ఫైల్ పాత్ అవుట్ సైడ్లో పెడుతున్నా. అర్థం చేసుకోండి, మనం ఎక్కడ రాస్తున్నాం అంటే ఫైల్ పాత్ అనేది ఫైల్ పాత్ లోపల ఉంది. ఫైల్ పాత్ లోపల ఉంది మనకి. బట్ కరెంట్ పాత్లో మనం ఇస్తున్నాం. కరెంట్ పాత్లో అంటే సేమ్ పాత్ అయిపోద్ది మళ్ళీ. ఇప్పుడు సేమ్ పాత్లో ఇవ్వకుండా అంటే సేమ్ పాత్లో ఇచ్చాను. సేమ్ పాత్ ఆల్రెడీ చెప్పుకున్నాం. సేమ్ పాత్లో ఇవ్వకుండా ఫైల్ పాత్ అవుట్ సైడ్ పాత్లో ఇస్తున్నాం. ఫైల్ పాత్ అవుట్ సైడ్ పాత్. ఇప్పుడు మనకి ఏం చేయాలి? ఈ ఫైల్ పాత్నిచ్చి ఒక స్టెప్ బ్యాక్ రావాలి. ఒక స్టెప్ ఫార్వర్డ్కి వెళ్ళినప్పుడు డాట్ స్లాష్ అని పెట్టాం. డాట్ స్లాష్ అంటే కరెంట్ పాత్లో ఉండే ఫోల్డర్ని సెలెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మనకు ఫైల్ పాత్లో మనం రాస్తున్నాం. ఫైల్ పాత్లో ఉండే ఫైల్ పాత్ అనే ఫైల్లో రాస్తున్నాం. ఈ ఫైల్ నుంచి మనం ఇమేజ్ 3 ఇమేజ్ 4 అనేది మనకు ప్రింట్ అవ్వదు. చూడండి, ఇమేజ్ 3 ఇమేజ్ 4 రాదు. ఎందుకంటే ఫైల్ పాత్ రాంగ్. ఈ ఫైల్స్ దానికి కనిపించలేదు. ఇప్పుడు ఆ ఫైల్ పాత్ ఇవ్వాలి అంటే ఇక్కడ అర్థం చేసుకోండి, ఇక్కడ మనం ఒక స్టెప్ అవుట్ సైడ్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి అవుట్ సైడ్కి వెళ్తే మనకు కనిపిస్తాయి. ఇక్కడ నుంచి అవుట్ సైడ్కి వెళ్ళాలి అంటే ఇప్పుడు ఇమేజెస్ కాదు మనం ఇవ్వాల్సింది, డబుల్ డాట్ స్లాష్ ఇవ్వాలి. డబుల్ డాట్ స్లాష్ ఇస్తే అప్పుడు ఇమేజ్ 3 కనిపిస్తుంది. చూడండి, అదేవిధంగా ఇక్కడ డబుల్ డాట్ స్లాష్ ఇస్తే ఇమేజ్ 4 కనిపిస్తుంది. చూడండి, డబుల్ డాట్ స్లాష్. సీ దిస్, ఇమేజ్ 3 ఇమేజ్ 4 క్లియర్. నెక్స్ట్ ఇదే పాత్లో సపరేట్ ఫోల్డర్లో ఉన్నాయనుకోండి. ఇదే పాత్లో సపరేట్ ఫోల్డర్ ఇస్తున్నాం. IMG అనేసి ఇస్తున్నాం.
అర్థం చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇమేజ్ 4ని మాత్రమే నేను ఐఎంజీలో ఇస్తున్నాను. ఓకే, ఎక్కడ ఫైల్ పాత్ అవుట్ సైడ్లో ఇమేజ్ అనే ఫోల్డర్ లోపల ఉంది. ఫస్ట్ స్టెప్ మనం చేయాల్సిందేంటి, ఇక్కడ నుంచి ఫస్ట్ అవుట్ సైడ్కి రావాలి. అవుట్ సైడ్కి వస్తే ఇమేజ్ కూడా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఏం చేయాలి, ఇమేజ్లోకి వెళ్ళాలి. సో ఇమేజ్ 4 అనేది మనకు అవుట్పుట్లో ప్రింట్ అవ్వచ్చు. చూడండి, ఇమేజ్ 4 మళ్ళీ ప్రాబ్లం వస్తుంది, ఎందుకంటే ఫైల్ పాత్ రాంగ్ కాబట్టి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ మనం // అవుట్ సైడ్కి వచ్చాం. అవుట్ సైడ్కి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, అవుట్ సైడ్కి వచ్చాను. అవుట్ సైడ్కి వచ్చిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి, ఇమేజ్ అనే ఫోల్డర్లోకి వెళ్ళాలి. ఇమేజ్లో బ్యానర్ 4 చూడండి, // image/banner 4. ఇవి కంపల్సరీ నేర్చుకోవాలి. ఇవి ఇమేజెస్కి ఇచ్చాను కాబట్టి ఇమేజెస్కి ఉంది. అది పీడిఎఫ్ ఫైల్కి ఇవ్వచ్చు, హెచ్టిఎంఎల్ ఫైల్కి ఇవ్వచ్చు, ఎనీ ఫైల్కి ఇవ్వచ్చు. బట్ హెచ్టిఎంఎల్ ఫైల్కి ఎప్పుడు ఇవ్వం, ఎందుకంటే హెచ్టిఎంఎల్ ఫైల్స్ అన్నీ సేమ్ పాత్లోనే సేవ్ చేసుకుంటాం. ఎప్పుడైనా హెచ్టిఎంఎల్ ఫైల్స్ అన్నీ సేమ్ పాత్లో ఉండాలి. ఓన్లీ ఇమేజెస్ మాత్రం ఇమేజెస్లో సేవ్ చేయాలి. సిఎస్ఎస్ని ఫోల్డర్లో సేవ్ చేస్తాం, జేఎస్ని జేఎస్ ఫోల్డర్లో సేవ్ చేస్తాం. అవన్నీ కమింగ్లో నేర్చుకుంటాం మనము. ఓకే, ఇమేజెస్ మార్కం అనేది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇమేజ్ పాత్ ఇస్తున్నా. ఇప్పుడు నేను ఇమేజ్ని డౌన్లోడ్ చేయకుండా లైవ్లో ఉన్న ఇమేజ్ లింక్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇమేజ్ని డౌన్లోడ్ చేయను. సపోజ్ ఇక్కడ నేను బ్యానర్ ఇమేజెస్ అంటున్నా, ఇమేజెస్. ఇక్కడ నేను ఈ ఇమేజ్ ఇవ్వాలనుకున్నా. ఈ ఇమేజ్ నేను డౌన్లోడ్ చేయను, డౌన్లోడ్ చేయకుండా ఇమేజ్ ఇవ్వాలనుకున్నా. ఇట్లా ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు ఇమేజ్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇవ్వగానే ఇక్కడ సేవ్ ఇమేజ్ అంటే డౌన్లోడ్ చేయడం, కాపీ ఇమేజ్ అన్నా కాపీ చేసుకోవడం. బట్ ఇక్కడ చూడండి, కాపీ ఇమేజ్ అడ్రస్ అంటే ఇమేజ్ ఎక్కడ ఏ సర్వర్లో ఏ పాత్లో ఉందో ఆ అడ్రస్ మొత్తం కాపీ చేస్తుంది. అడ్రస్ని కాపీ చేసుకోవడం, ఎక్కడైతే మనకి ప్రింట్ చేయాలో ఆ ఎస్ఆర్సీలో ప్రింట్ చేసేయడం. బట్ ఇక్కడ చూస్తే మీకు చూడండి, వాళ్ళ యొక్క సర్వర్ ఏ సర్వర్లో ఉందో ఆ సర్వర్ నేమ్ వస్తుంది. చూడండి, ఇక్కడ imgfreepik.com అనే సర్వర్లో ఉంది. దాంట్లో మనకు ఫ్రీ వెక్టార్ ఆ ఫోల్డర్ లోపల చూడండి, ఆ ఫోల్డర్ లోపల మళ్ళీ ఇంకొక నేమ్ ఇట్లాగా. ఓకే, నౌ సీ దిస్ అవుట్పుట్. ఇలా ఇమేజ్నే కాదు, ఏ ఫైల్ అయినా సరే లైవ్లో ఉండేది ఇవ్వాలి అనేసి అనుకుంటే ఇలాగే ఫైల్ పాత్ని కాపీ చేసుకుంటాం మనం. చూడండి, వాటి ఫైల్ పాత్ని కాపీ చేసుకుని ఇచ్చేస్తాం అంతే. బట్ ఇది వర్క్ అవ్వాలి అంటే HTTPS ఉంది, అంటే ఇది ఇంటర్నెట్ సంబంధించింది. కంపల్సరీ మీ సిస్టంలో ఇంటర్నెట్ ఉంటేనే ఈ ఫైల్ అనేది మీ బ్రౌజర్లో ప్రింట్ అవుతుంది. మీ సిస్టంలో ఇంటర్నెట్ లేకపోతే ఈ ఫైల్ అనేది ప్రింట్ అవ్వదు. క్లియర్? సో ఇది ఓవరాల్ కాన్సెప్ట్స్. సో ఇవన్నీ టుమారో క్లాస్ టైం వరకు పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసుకొని వస్తే టుమారో ఇప్పటివరకు జరిగిన కాన్సెప్ట్స్ అన్నింటినీ యూజ్ చేసుకొని ప్రాజెక్ట్ చెప్తాను. అదేవిధంగా సిమాటిక్ ఎలిమెంట్స్ అనేసి ఉన్నాయి, ఈ సిమాటిక్ ఎలిమెంట్స్ కూడా ఇంక్లూడ్ చేస్తాను. సిమాటిక్, నాన్ సిమాటిక్ ఎలిమెంట్స్ అంటే ఒక ప్రాజెక్ట్లో మనకు ఇవన్నీ ఒక స్ట్రక్చర్ని డిఫైన్ చేస్తాయి. సో అవన్నీ ఎలా ఏంటి అనేసి టుమారో చూద్దాం. ఓకే, ఒక మీనింగ్ఫుల్ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేర్చుకున్న వాటికి అన్నిటికీ బి అంటే బోల్డ్, ఈఎం అంటే ఎంపసైజ్ ఎలాగైతే ఉందో డివ్ అని రాశాం. డివ్ అంటే డివ్ ట్యాగ్ అంటే ఒక డివైడ్ చేస్తుంది, గ్రూప్స్ లాగా చేస్తుంది. బట్ ఇక్కడ డివ్ అనే దానికి ఒక మీనింగ్ అంటూ ఏం లేదు, గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ చేస్తున్నాం. అదే సిమాటిక్ ఎలిమెంట్స్కి ఏంటంటే ఒక మీనింగ్ ఉంటుంది. హెడర్ అని, మెయిన్ అని, న్యావ్ అని, ఫుటర్ అనేసి, సెక్షన్ అని, ఆర్టికల్ అని, అసైడ్ అని, ఫిక్ క్యాప్షన్, ఫిగర్ అనేసి ఇలాంటి చాలా ఉంటాయి అన్నమాట మనకి. బట్ వాటిలో కొన్ని మాత్రం యూజ్ చేస్తాం. సో వాటి టుమారో చూద్దాం. అండ్ అదేవిధంగా నాన్ సిమాటిక్ ఎలిమెంట్లో ఎగ్జాంపుల్ డివ్ అనమాట. డివ్ అనేది వాటి కంటెంట్కి ఏ మీనింగ్ రాదు, జస్ట్ డివ్ అంటే డివ్ రాస్తాం, అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ చేయడానికి. అవన్నీ టుమారో చూద్దాం మనం. ఓకే, సో ఇవన్నీ లిస్ట్, టేబుల్స్ అవన్నీ మండే చూద్దాం. సో మేబీ మండే, ట్యూస్డే వరకు మనకు ఫినిష్ అయిపోద్ది. మండే, ట్యూస్డే, వెన్స్డే 3 days అనుకోండి. ఓకే, ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఏంటి, ఇప్పుడు చెప్పిన టాపిక్స్ కూడా మీ ప్రాజెక్ట్లో ఇంక్లూడ్ చేయాలి. ఎస్టర్డే ఒక టాస్క్ ఇచ్చాను, అంటే కొన్ని పేజెస్ క్రియేట్ చేయండి, కొన్ని పేజెస్లో నావిగేట్ చేయండి. ఇవి కూడా ఆ ప్రాజెక్ట్లో ఇంక్లూడ్ చేయండి. టుమారో వచ్చేసి ఒక ప్రాజెక్ట్ని ఎలా అనలైజ్ చేసుకోవాలనేసి టుమారో చెప్తాను. అప్పుడు మీరు ఏం చేయాలి, రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ది కాన్సెప్ట్స్ అన్నీ ప్రాజెక్ట్ ఓరియంటెడ్లో చేసుకొని రావాలి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఫర్ టుడే క్లాస్.